సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి విద్యార్థులు ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహిస్తున్న శివం సమర్పణ కార్యక్రమంలో ఈరోజు 136వ శివం సమర్పణ స్వామి పాద సన్నిధిలో స్వామి నడయాడినటువంటి ఈ శివం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలాగా అనుగ్రహించిన స్వామికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన స్వామికి ఈ 136వ శివం సమర్పణలో స్వామి తనకి ప్రసాదించినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి ప్రశాంత్ నిలయం మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్గా ఇంటర్మీడియట్లో చేరి డిగ్రీ చేసి ఫస్ట్ బ్యాచ్ MBA స్టూడెంట్గా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందుకున్న మా ప్రియతమ సోదరుడు కట్టా ప్రసాద్ అడిగిన వెంటనే అంగీకరించి వచ్చినందుకు, తన అనుభూతులను మనతో పంచుకోవడానికి శివం ప్రాంగణానికి వచ్చినందుకు ముందుగా అతనికి ఆత్మీయ ఆహ్వానం మనందరి కర్తార్థనలతో తెలియచేద్దాం. ఎక్కడెక్కడ ఉన్నాడా కట్టా ప్రసాద్ అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అక్కడ చేసుకుంటే చూసారండి, ఈ రోజున బోనాల పండగ, ఈ బోనాల పండగ శుభాకాంక్షలు మీ అందరికీ. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ కొంచెం అది తక్కువై మనందరికీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం బాగా వినబడాలని స్వామి భజన హాల్కి మార్చారు. అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా వచ్చినందుకు అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా జ్యోతి ప్రకాశనం కావించుకుందాం. జ్యోతి ప్రకాశనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్రీ కట్టా ప్రసాద్ ఈనాటి 136వ శివం సమర్పణ వక్త, తర్వాత శ్రీ రేగళ్ళ అనిల్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు. శ్రీ బి రవి ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా అన్ని వాళ్ళ యొక్క జిల్లాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బి రవి, అదేవిధంగా శివం భజన బృంద సభ్యుడు చిరంజీవి సాయి రామ్, అదేవిధంగా ప్రసాద్ గారు, వెంకటేష్ గారు. వీరిద్దరూ, ఈ సోదరులిద్దరూ లేకపోతే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏవి కూడా మనం వినలేం. శబ్దగ్రాహకులు వాళ్ళిద్దరూ, ప్రసాద్ గారు అదేవిధంగా వెంకటేష్ గారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మా సోదరుడు ఎం సునీల్ కుమార్, అతన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కట్టా ప్రసాద్, రేగళ్ళ అనిల్ కుమార్ గారు, బి రవి, మాస్టర్ సాయిరామ్, అదేవిధంగా ప్రసాద్ గారు, వెంకటేష్ గారు, ఎం సునీల్ కుమార్, సాయిరామ్. లేడీస్ వైపు నుంచి ప్రేమశ్రీ ప్రసాద్ గారు, చిరంజీవి స్నేహ శివం భజన బృంద సభ్యురాలు, శ్రీమతి తాయర్ గారు సీతాఫల మండి సమితి సభ్యులు. వీరిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. అదృష్టాన్ని పొందిన విద్యార్థి. వీరి తండ్రి గారు శ్రీ KRV సుబ్రహ్మణ్యం గారు విజయవాడలోని KBN కాలేజ్ బాటనీ డిపార్ట్మెంట్ HODగా పనిచేశారు. తల్లిగారు శ్రీమతి కమలకుమారి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ SRR CBR గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ, మరియు బాల వికాస్ గురువుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో విజయవాడలో బాల వికాస్ గురువుగా, మరియు ఆ కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ కన్వీనర్ దేనికంటే EHV ప్రోగ్రామ్కి, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కన్వీనర్గా కూడా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విజయవాడలో వారు సేవలు అందించారు. స్వామి చూపిన బంగారు బాటలో ఆ తల్లిదండ్రులు పయనించి, అదేవిధంగా పిల్లలు కూడా ఆ బాటలోనే పయనించేలాగా చేసేటువంటి భాగ్యాన్ని పొందారు ఆ తల్లిదండ్రులు. చిన్నతనం నుంచే విలువలతో కూడినటువంటి విద్యని వారు ఉపదేశిస్తూ
వారి జీవనశైలి కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి నేర్పి తల్లిదండ్రులు ముందుగా పిల్లలకు నేర్పినటువంటి అదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు. సి కట్టాప్రసాద్ 1977 సంవత్సరం నుంచి బాల వికాస్ విద్యార్థిగా, తదుపరి స్వామివారి విద్యా సంస్థలు ప్రశాంత్ నిలయంలో 1981 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు చదువుకున్నారు. ఇంటర్లో చేరి ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేసి ఫస్ట్ బ్యాచ్ MBA స్టూడెంట్. వీరు ఎంత అదృష్టవంతులే అంటేనండి, స్వామి వెళ్ళి వీరికి క్లాసులు తీసుకున్నారు, MBA క్లాసులు. ఒకసారి చప్పట్లు కొట్టండి మంచిగా. గురువులకే గురువు జగద్గురు అని మనం ప్రార్థన చేసేటువంటి స్వామి ఈ విద్యార్థులకి తరగతులు తీసుకున్నారు టీచర్గా. అటువంటి అదృష్టం పొందినటువంటి విద్యార్థి కట్టాప్రసాద్. స్వామివారి ప్రేమ మరియు దివ్య మార్గదర్శకత్వంలో జీవితమంతా వారి ఆశీస్సులతో గడుపుతున్నారు శ్రీ కట్టాప్రసాద్. వీరి సోదరుడు కట్టా భాస్కర్. ఇతను కూడా ఇంకెంతో పుణ్యం. పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి విద్యార్థి రూపేణ లబ్ధితం. 8వ క్లాస్ నుంచి MBA దాకా, ఒకసారి చూడండి, 8వ క్లాస్ నుంచి MBA దాకా చదువుకున్నాడు వీరి తమ్ముడు కట్టా భాస్కర్. ఈయన మొట్టమొదట టాటా కన్సల్టెన్సీలో చేరి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అనేక మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి, అనేక విశేష ప్రఖ్యాతి గడించినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి ఉద్యోగరీత్యా అత్యంత అనుభవాన్ని సంపాదించారు. ఇప్పుడు బెంగళూరులో కాగోస్ టెక్నాలజీస్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా అనేక దేశాలలో పయనించి స్వామి చూపినటువంటి మార్గంలో పయనిస్తున్నటువంటి శ్రీ కట్టాప్రసాద్ ఈ 136వ శివం సమర్పణలు స్వామి తనకి అనుగ్రహించినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి విచ్చేసినందుకు ముందుగా మనందరి తరపున అతనికి సాయిరాం తెలుపుతూ, మీకందరికీ గతంలో తెలియజేశాం, ఈ నెలలో స్వామి విద్యార్థులు ఎవరెవరైతే వారి వారి జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని ఈ రోజున ఆహ్వానించుకుని శివంకి వారు స్వామి దివ్య పద సన్నిధికి వెళ్ళి నమస్సులు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మా సోదరుడు అశ్విన్ జయదేవ్, ఈ మంత్లో అతనికి పుట్టినరోజు 1992 మే ఆ సంవత్సరంలో MA ఇంగ్లీష్లో చదువున్నటువంటి ప్రశాంతనిలయం క్యాంపస్లో చదివినటువంటి విద్యార్థి అశ్విన్ జయదేవ్. స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి శ్రీ కట్టాప్రసాద్ యొక్క 136వ శివం సమర్పణ. జై సాయిరామ్. ఫస్ట్ థింగ్, అది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు శివంలో స్వామి తిరిగిన చోట, స్వామి వచ్చిన చోట ఇలాంటి అవకాశం రావడం, అది యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను సమర్పణ ప్రోగ్రాంలో. చాలా రోజులు బయట ఉండడం వల్ల, వేరే దేశాల్లో ఉండడం వల్ల ఈ ఆపర్చునిటీ రాలేదు నాకు. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను, అందుకోసం అని చెప్పి స్వామి ఆశీస్సులు, స్వామి ఐ వుడ్ సే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో ఫస్ట్ టైం నేను స్వామి గురించి మాట్లాడడం, నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం, శివంలో జరగడం అనేది ఐ థింక్ ఇట్స్ ఐ మీన్ యాక్చువల్లీ గెటింగ్ ఇమోషనల్. సో లెట్ మీ స్టార్ట్. నేను స్వామి దగ్గరికి అది చెప్తారు, ఫస్ట్ గురువు వచ్చి మదర్ అవుతుంది లైఫ్లో. దేవుడు గురువు, దేవుడు దైవం, దేవుడు స్నేహితుడు అన్నీ, కానీ ఫస్ట్ గురువు వచ్చి మదర్. సో నా లైఫ్లో చాలా ఫార్చునేట్ టు హ్యావ్ మై మదర్ యాజ్ ది బాల్ వికాస్ గురు అండ్ మై గురు. సో 77 నుంచి బాల్ వికాస్ గురువుగా చేశారమ్మ విజయవాడలో. షీ వాజ్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, కానీ ఆ టీచింగ్ కేపబిలిటీ ఉండడం వల్ల ఆ రోజుల్లో మణమ్మ గారు వాళ్ళు ప్రోత్సహిస్తే షీ గాట్ ఇన్ టు బాల్ వికాస్. సో ఇంట్లో బాల్ వికాస్ క్లాసెస్ జరిగేవి, చిన్న గ్రూప్, నేను తమ్ముడు అందరం బాల్ వికాస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఆ బాల్ వికాస్ నుంచి అది ఇంకా ఫౌండేషన్స్ సెటప్ అయినాయి. తెలిసి తెలియని వయసులో ఆ కథలు, చిన్న చిన్న నీతులు, స్వామి చెప్పిన చిన్న కథల నుంచి పెద్ద పెద్ద అంశాలని చిన్నగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్, అఫ్కోర్స్ మా అమ్మగారు కూడా టీచ్ చేశారు. కానీ ఆ చిన్న చిన్న వాటి వల్ల ఫౌండేషన్ ఫామ్ అయింది. అన్ని సమితుల్లాగా విజయవాడలో కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లిటరలీ, అంటే ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, స్పిరిచువల్గా స్కూల్లో చాలా చేసేవాళ్ళం, కానీ స్పిరిచువల్ ప్రోగ్రాంలో ఏదైనా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఫస్ట్ టైం విజయవాడ సమితిలో జరిగింది.
ఒక డ్రామా చేసాం అక్కడ రామాయణం గురించి. ఆ రామాయణంలో కోర్స్ అన్ని పాత్రలు ఉంటాయి, బట్ ఫర్ సమ్ గుడ్ రీజన్ నన్ను రాముడిగా ఎంచుకున్నారు. సో దట్ ఈస్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. సో నన్ను రాముడిగా ఎంచుకున్నారు. తర్వాత ఇంకో అబ్బాయిని సీతగా ఆ పాత్ర పోషించారు అతను. అండ్ దెన్ మా బ్రదర్ వాజ్ వన్ ద రోల్. అలాగా దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్, అంటే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్, అందరితో కలిసి మాట్లాడడం, అందరి ముందు ప్రజెంట్ చేయడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పోజర్. యాక్చువల్లీ పబ్లిక్గా మాట్లాడడం కానీ పర్ఫామ్ చేయడం కానీ తెలియదు. ప్రతి బాల వికాస్ టీచరు ఆ రోజులో భారతి గారు అలా చాలామంది చాలా ప్రోత్సహించి, లేదు చేస్తావు, నువ్వు ఎవరికి చూడకు, ఫ్రంట్లో కూర్చొని ఒక మనిషిని చూడంతే, మిగతా సంగతి చూడకు, భయపడట్లేదు అని అలా నేర్పించారన్నమాట. సో ఆ డ్రామా అంతా చాలా బాగా జరిగింది. భజనలతో మిక్స్ చేసుకుంటూ స్టోరీ చెప్పుకుంటూ ద హోల్ థింగ్ వాజ్ వెరీ నైస్. యూనో ఇట్ స్టార్ట్స్ విత్ ఎవ్రీ డ్రాప్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎఫర్ట్ నా లైఫ్లో, స్వామి దగ్గర పర్ఫామ్ చేయడం కానీ, స్వామి ఆశీస్సులతో ప్రజెంట్ చేయడం కానీ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదైంది. తర్వాత ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో పుట్టపర్తిలో బాల వికాస్ ర్యాలీ జరిగింది, 78, 79 అనుకుంటా. బాల వికాస్ ర్యాలీలో అన్ని సమితుల వాళ్ళు వచ్చి ప్రెజెంట్, అంటే ర్యాలీ జరిగింది. అండ్ మా సమితి నుంచి మేము కూడా బాల వికాస్ స్టూడెంట్స్ కాబట్టి మేము కూడా జాయిన్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్లీ ది సెడ్, నువ్వు చాలా టాల్గా ఉన్నావు, నువ్వు యూ కెనాట్ బీ ఇన్ ద ర్యాలీ అని. మిగతా వాళ్ళందరూ ఒక హైట్లో ఉన్నారు, ఒక పద్ధతిలో ఉంది, నువ్వు అక్కడే చాలా పొడుగ్గా ఉన్నావు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ద డేస్ చేసేది లేదు, అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండారు పద్ధతి కూడా, అంటే నీట్గా ఉండాలి, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి మనం ఒక బాబు మాత్రం ఇంత టాల్గా ఉండి బాగుండదు, సో మీరు పక్కన కూర్చోవాలి, నువ్వు కూర్చోవడం నీకు బాల వికాస్ ర్యాలీ చేయడానికి లేదు బాబు అని చెప్పారు. యాక్చువల్లీ అంత ఆశలతో వెళ్ళి మొత్తం ఏడుపు అక్కడ కూర్చొని నువ్వు ఏడ్చినా పర్వాలేదమ్మా, కానీ ఉన్న పద్ధతిని మనం పాడు చేయకూడదు, ఇట్ షుడ్ నాట్ లుక్ ఆడ్ అంది. సో అక్కడ పక్కన కూర్చోబెట్టేశారు. ఐ మీన్ దట్ ఈస్ వేర్ అగైన్ స్వామి కమ్స్ ఇన్ టు ప్లే. అందరు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్ జరిగినాయి, అన్నీ జరిగినాయి, నేను మాత్రం పక్కన కూర్చున్నాను. సో సడన్లీ లాస్ట్ మినిట్లో ఇవాళ సాయంత్రం ర్యాలీ, మధ్యాహ్నం మెసేజ్ వస్తుంది, ప్రతి స్టేట్ నుంచి ఒకడు స్వామికి దండ వేయాలి. ఐ మీన్ దెన్ న్యాచురల్ మిగతా వాళ్ళందరూ బిజీ, ఉన్న పిల్లలందరూ దే వర్ డూయింగ్ ర్యాలీ. ఓన్లీ పర్సన్ వాజ్, అదే చెప్తారు వేలా అంటాం కదా మన హైదరాబాద్లో, వేలా వాజ్ కట్టా ప్రసాద్. సో నన్ను పిలిచి మనం అన్నారు, ఎన్ని మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు బాబు, నువ్వు స్వామికి దండ వెద్దు కానీ అని. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఎక్స్పెక్ట్, రైట్? అది స్వామి అవకాశం ఇచ్చారు అంటే, ఒకటి తప్పింది అంటే ఐ థింక్ ఇట్స్ సంథింగ్ బెటర్. అంత క్లోజ్గా స్వామిని ఎప్పుడు చూడలేదు నేను. ఐ మీన్ లిటరలీ ఆ రోజుల్లో దండ వేయించుకునేవారు స్వామి. సో ఐ మీన్ లిటరలీ ఈ డిస్టెన్స్లో స్వామిని చూడడం అనేది ఇట్ వాస్ లైక్, అంటే నేను ఇంత పొడుగు లేను, కొద్దిగా పొట్టిగా ఉన్నాను, స్వామి హైటింగ్ మేబీ ఈక్వల్, సో ఈవెన్ క్లోజర్. సో దాంతో ఐ మీన్ స్వామి పక్కన వెళ్ళంగానే అదొక హేలో, రైట్? అది ఆ ఎనర్జీ సక్స్ యూ ఇన్. సో దాంతో మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు, ఆ ప్రేమ అనుకోవచ్చు. ఐ సెడ్ ఐ హ్యావ్ టు జాయిన్ దిస్ కాలేజ్. మా కజిన్ బ్రదర్ రవి అని ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఆయన. సో అది ఐ న్యూ దట్ యూనో అక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి, కాకపోతే నాకు చెప్పింది డిసిప్లిన్ కూడా చాలా కష్టం అని. సో అంత అంటే ఐ వాజ్ నాట్ ష్యూర్ అంతవరకు నేను మేనేజ్ చేయగలుగుతానని. కానీ ఆ వన్ ఇన్స్టెన్స్, ఫ్యూ సెకండ్స్ ఆఫ్ స్టాండింగ్ జస్ట్ అంత క్లోజ్గా స్వామితో ఐ వాజ్ కంప్లీట్లీ ఓవర్వెల్మ్డ్. అది జరిగినప్పుడు స్వామికి దండేయడం, స్వామి పాద నమస్కారం ఇచ్చారు. సో వి స్టెప్డ్ అవుట్. ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్ ఇంటర్నల్లీ. ఇంటికి వెనక్కి రావడం రూమ్కి, అది షెడ్లో ఉండేవాళ్ళం. షెడ్కి రాగానే చెప్పాను, ఏదైనా సరే ఇక్కడ స్వామి కాలేజీలో చదువుకోవాలి, ట్రై చేస్తాను, స్వామి ఇస్తే అదృష్టం, లేకపోతే కూడా ఇచ్చేదాకా వెయిట్ చేస్తాను అని. మా ఇద్దరు పేరెంట్స్ లెక్చరర్స్. మార్క్స్ బాగానే వచ్చినాయి, 75-80 వచ్చినాయి పర్సంటేజ్. సో
ఏ మదర్ కాలేజ్లో అయినా ఫాదర్ కాలేజ్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది. దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. సో కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఎట్లయినా సరే పుట్టపర్తిలో చదువుకోవాలని ఆశ వచ్చింది. అయితే ఇంక అప్లికేషన్ తీసుకుని అప్లై చేశాను. చేస్తే అక్కడ ఫాదర్ ఏంటంటే ఫాదర్ లిటిల్ మోర్ రిలాక్స్డ్ ఇన్ దట్ సెన్స్. అన్నారు, నువ్వు ట్రై చేయి, రాకపోతే మా కాలేజీలో ఇప్పిస్తానులే, పర్వాలేదు, మార్కులు బాగానే వచ్చినాయి కదా. మదర్ వాజ్ స్ట్రిక్ట్. ఇదే నువ్వు ఒకవేళ ఇక్కడ చేయాలంటే ఇక్కడ చదువు డిసైడ్ చేసుకో, లేదా అక్కడికి వెళ్ళాలంటే అక్కడ డిసైడ్ చేసుకో. బికాజ్ మధ్యలో అలా ఉండకూడదు, నువ్వు స్వామి దగ్గర ఉండాలనుకుంటే క్లియర్గా ఉండాలి, స్వామి దగ్గర అప్పుడు ఇస్తారు స్వామి అని. సరే, ఇది సమ అది సీట్ వచ్చింది. సో వెనక్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. సో స్వామి కాలేజీలో అప్పుడు మేము లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అప్పటిదాకా తర్వాత 11th and 12th స్టాండర్డ్ స్టార్ట్ అయింది సిబిఎస్ఈ. అప్పటిదాకా ఇంటర్మీడియట్ బోర్డ్ ఉండేది. సో వీ వర్ ద లాస్ట్ బ్యాచ్. సో కొత్త బిల్డింగ్ అప్పుడే కట్టారు. ఆ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు అంటే ఇనాగరేషన్ స్వామి ఫస్ట్ థింగ్ ఈజ్ పంక్చువాలిటీ. అండ్ ఏదైనా సరే ఆ టైం మాత్రం తప్పరు స్వామి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఏదైనా కమిట్ అయితే ఆ కమిట్మెంట్కి ఆ టైంకి వెళ్తారు. సో 10 o'clockకి ఇనాగరేషన్ అంటే రిబన్ కటింగ్, దీపారాధన చేయడం అన్ని. చీఫ్ గెస్ట్ అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన రావాలి 10 o'clockకి. స్వామి యాజ్ యూజువల్ 10 minutes ముందు వచ్చేసారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ప్రెమిసెస్లో. 10 o'clock అయినా రాలేదు. అంటే పొలిటికల్ లీడర్స్, స్టేట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. సో వాళ్ళు రాలేదు. సో 10 o'clock దాకా వెయిట్ చేసి స్వామి అన్నారు, అందరూ వేద చాంటింగ్ గ్రూప్, భజన్ గ్రూప్ అందరూ వెయిటింగ్ అనమాట, ఆయన వస్తారు రేపు ఇనాగ్రేషన్కి. కాకపోతే ఆ టైం దాటిపోతుందని స్వామి వెళ్ళి ఆ రిబ్బన్ పైకి ఎత్తి మొత్తం కాలేజ్ అంతా తిరిగేసి, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, ఆయన వచ్చినప్పుడు భజనలు చేయడం, వేదం చాటింగ్ అన్నీ చేయండి, ఇక్కడి నుంచి కదలద్దు, ఆయన వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి. కానీ ఆ టైంకి స్వామి చేసి వెళ్ళిపోయారు. స్వామి వెయిట్ చేయలేదు ఆయన కోసం. సో అదంతా చేశాను. నాకు అప్పుడు వచ్చిన ఒక లెసన్ ఏంటంటే, ఎంత పెద్దవాళ్ళైనా సరే టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ డజంట్ వెయిట్ ఫర్ ఎనీబడి. చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత స్వామి రావచ్చు. చీఫ్ మినిస్టర్ హెలికాప్టర్లో ధర్మవరం నుంచి వస్తున్నారు. ఆయన అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతారు ఏంటి, అఫ్కోర్స్ స్వామి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈవెన్ ఫిజికలీ. అయినా కూడా హీ కేమ్ దేర్ ఆన్ ద కమిటెడ్ టైం. 10 o'clock ఇనాగరేషన్ అంటే 9:40, 9:50 హీ వాజ్ దేర్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేశారు. కానీ ఆయన రాకపోవడం వల్ల స్వామి ఇనాగరేషన్ టైం ఆ ముహూర్తంలో తేడా రాకూడదని చెప్పి లోపలికి వెళ్ళి చూసి వచ్చేసారు. సో దట్ ఇస్ ద ఫస్ట్ లెసన్ నేను నేర్చుకున్నాను. పంక్చువాలిటీ డజంట్ మ్యాటర్ హూ, యూ బీ ఆన్ టైం. వేరే వాళ్ళు వచ్చారు రాలేదు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, మనం ఏం చేస్తున్నాం అదొకటే లెక్క చూసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చి తెలిసిందని. అప్పుడు నేను కొద్దిగా అప్పుడే వేద చాంటింగ్ అవన్నీ నేర్చుకుంటున్నాను. సో నేను కూడా వేద గ్రూప్లో ఉన్నాను. అదైన తర్వాత దట్ ఇస్ ద ఫస్ట్ లెర్నింగ్ నాకు. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నార్మల్గా ఆ రోజులు ఇన్ని ఆప్షన్స్ ఉండే కదా చదువుకోవడానికి, ఎంపీసీ, బైపీసీ లేకపోతే సిఈసీ, దట్స్ ఆల్ వాజ్ ఆప్షన్. ఈ రోజులు అంటే అన్ని మిక్స్ చేసి చేయొచ్చు, ఆ రోజులు అలాంటివి లేవు. అండ్ సైన్స్ చేయాలి అంటే యూ నీడ్ టు గెట్ సమ్ మార్క్స్. సో నాకు వచ్చిన మార్క్స్కి తీసిన ఒక సైన్స్ చేయొచ్చు, ప్లస్ ఇద్దరు పేరెంట్స్ సైన్స్లో ఉండాలి వలన నువ్వు ఎంపీసీ తీసుకుని చెయ్యి అన్నారు. ఎంపీసీ ఇచ్చారు కాబట్టి స్టార్టెడ్ స్టడీయింగ్ ఇన్ ఎంపీసీ. ఫస్ట్ ఇయర్ నార్మల్ కాలేజ్, స్వామి దగ్గర భజనకి వెళ్ళడం, దర్శనంకి వెళ్ళడం అన్నీ చేస్తున్నాం. బట్ ఐ వుడ్ సే మేబీ డిసిప్లిన్, అంటే లైన్లో వెళ్ళడము, వెనక్కి రావడం. అంటే ఇఫ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఫ్రమ్ ఎ కాంట్రాస్ట్ ఆఫ్ స్కూల్, ఐ వాజ్ క్వైట్ నాటీ. అంటే ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ కాంట్రాస్ట్ కోసం చెప్తున్నాను. ఐ వాజ్ క్వైట్ నాటీ. టీచర్స్ యూస్ టు హేట్ మీ. ఎందుకురా బాబు ఇలాంటి వాళ్ళు కూడా మా స్కూల్లో చదువుతున్నారు విజయవాడలో. అప్పుడు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత 1 yearలో బేసిక్ థింగ్స్, మాకు రూమ్ లీడర్స్ ఉంటారు. ప్రతి రూమ్కి 11 students or 8 students or 14 students. సో ఒక రూమ్ లీడర్ వాజ్ సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ది ఆ పర్టిక్యులర్ రూమ్లో.
ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది చాలా ఎక్కువ మాట్లాడేవాడు, గట్టిగా కూడా మాట్లాడాడు. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ వాస్, నువ్వు ఏదైనా మాట్లాడు, మెల్లిగా మాట్లాడు. ఎవ్రీ డే అది చెప్పారు, ప్రసాద్ మెల్లిగా మాట్లాడు, ప్రసాద్ మెల్లిగా మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడు, మెల్లిగా మాట్లాడు. దట్ వాస్ అ గ్రేట్ ఎఫర్ట్. పైగా మెల్లిగా మాట్లాడతాను, బయట గట్టి మాట్లాడే అలవాటు, అరవడం అలవాటు. సో దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. తర్వాత తక్కువ మాట్లాడు. సో అలాగా ఓవర్ టైం ఆ ఎన్వైరన్మెంటే మనకి అలాంటి స్కోప్ ఇస్తుంది. వాళ్ళంతా కొత్తగా ఏం చెప్పట్లేదు, స్వామి చెప్పేది చెప్తారు, కానీ ఆ ఎన్వైరన్మెంట్లో మనకి ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం. అది స్లోగా జర్నీ అలా స్టార్ట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ యాక్చువల్లీ ఇంకొక 1 year తర్వాత బ్యాక్ టు విజయవాడ ఇంజనీరింగ్ చేస్తాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ స్వామీస్ కాలేజ్ అయిపోయింది అని ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ గోయింగ్ టు ఇంజనీరింగ్. సో అది ఆ ప్రిపరేషన్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వేర్ అగైన్ స్వామి గెట్స్ ఇన్ టు ద ప్లే. సడన్లీ అంటే లెటర్స్ అందరం రాసి ఇచ్చేవాళ్ళం, ట్రై చేసేవాళ్ళం, స్వామి తీసుకుంటారు, తీసుకోరు, వాట్ ఎవర్. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ డే నేను ఎక్కడ కూర్చున్నా కూడా నా లెటర్ తీసుకున్నాను. ఏమి రాసారు లెటర్లో అంటే ఏముండేది కాదు. ఐ మీన్ డియర్ లవింగ్ స్వామి, మీ నా బ్లెస్సింగ్స్ కావాలి, మీరు నాతో మాట్లాడాలి, చిన్న ఐ మీన్ వాట్ అక్కడ కోరికలు ఏమంటాయి, హోంవర్క్ లాంటివి ఉండవు, స్కూల్ కాదు, ఎగ్జామ్స్ ప్రతిసారి ఉండవు. సో ఇట్స్ సింపుల్ థింగ్స్. అంటే ఆ లెటర్ ఇవ్వడానికి జస్ట్ స్వామి దగ్గరికి వస్తారు, మన చూస్తారు అనే ఒట్టి కాన్సెప్ట్ అదొకటి. సో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఒక లెటర్ ఉండేది చేతిలో, జేబులో. ప్రతిరోజు లెటర్ తీసుకున్నారు ఫస్ట్ 6 months ఎవ్రీ డే. సో అక్కడి నుంచి ఆ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. దండ వేయడం ఒకటి, స్కూల్లో చదవడం, కాలేజీలో చదవడం ఒకటి, దెన్ ఈ లెటర్ యాక్సెప్టెన్స్ ఎవ్రీ డే అవ్వడం. దట్ వాస్ ద అగైన్ రీకిల్డింగ్ ఆఫ్ దట్ లవ్. దాంతో స్టార్ట్ అయ్యి రోజు మాట్లాడడం మొదలుపెట్టాను, ఏదో జోక్ చేయడం మొదలుపెట్టాను. దట్స్ ఇట్, ఐ వాజ్ ఎంట్రాప్డ్. ఇంకా ఆ తర్వాత తెలియలేదు, అంటే అసలు వచ్చింది ఇంజనీరింగ్ సంగతి మర్చిపోయాను. ఇంకా లేదు ఎడెన్సీ యూ హ్యావ్ టు కంటిన్యూ హియర్. సో ఫాదరు మదర్ ఏమో అదేంటో నువ్వు అక్కడ 2 years చదివిన తర్వాత నేను ఉండలేను అని చెప్పావు కదా లాస్ట్ ఇయర్, వచ్చి ఇంజనీరింగ్ చేస్తాను, అందరూ మా ఫ్యామిలీ అందరూ డాక్టర్స్, నేను ఇంజనీరింగ్ చేస్తా అని చెప్పావు, ఇప్పుడేమైంది సడన్గా ఇప్పుడు వెనక్కి రానని చెప్తున్నావు ఏంట్రా అంటే, లేదు స్వామి దగ్గర ఉంటాను, ఏదైనా సరే పర్వాలేదు, ఇదే చదువుకుంటాను. సరే పోనీ బీఎస్సీ అనే చెయ్యి అని చెప్పాను. కానీ నేను అప్లై చేసేప్పటికి లేట్ అయిపోయాను. బికాస్ అప్లై చేయాలా లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళాలా, ఆ కాన్వర్జేషన్ ఇట్ గాట్ లేట్. అండ్ న్యాచురలీ లిమిటెడ్ సీట్స్ ఆ రోజుల్లో చాలా డిమాండ్ ఉండేది. సో నాకు రాలేదు బీఎస్సీ. సో అక్కడ ఇంజనీరింగ్కి అప్లై చేయలేదు, ఇక్కడ బీఎస్సీలో సీట్ రాలేదు. సో ఇట్ వాజ్ లైక్ అగైన్ ఎ బ్లాంక్ స్టేట్. ఆ టైంలో అంటే మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కొంతమంది బృందావన్ స్టూడెంట్స్ పుట్టపర్తికి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇన్ని స్టోరీస్ చెప్పారంటే బృందావన్లో స్వామి గురించి. పుట్టపర్తి లైక్ ఆఫీస్, బృందావనం లాగా కృష్ణుడిలాగా స్వామి ఆడుకుంటారు, మేము ఇలాగా సేఫ్ రూమ్లో ఇలా మాట్లాడుకునేవాళ్ళము, స్వామి గోకులంలో ఇలా పనిచేసేవాళ్ళము, స్వామి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు, అన్నీ చెప్తుంటే నాకు ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. అరే స్వామి ఇక్కడ దగ్గరగా ఉన్న మాట్లాడుతున్నా కూడా అంత అనుభూతి మనకి ఇక్కడ రావట్లేదు. అంటే బృందావన్కి వెళ్ళాలన్నమాట ఏదో రకంగా. కానీ అసలు సీటే రాకుండా బృందావనం లేదు, పుట్టపర్తి లేదు. సో ఇంకా అక్కడ మాకు ఓల్డ్ స్టూడెంట్స్లో ఒక వర్డ్ ఉంది, వెయిటింగ్ బాయ్స్ అని. సో వెయిటింగ్ బేసిక్లీ నెక్స్ట్ ఏం చేయాలి అని తెలియకుండా వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ బాయ్స్. వాళ్ళకి ప్రివిలేజ్ ఏంటంటే మార్నింగ్ దర్శనం దొరుకుతుంది. మిగతా వాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ మార్నింగ్ దర్శనం ఉంటాం, కొంతమందే ఉంటారు. సో హోప్ దట్ స్వామి విల్ లుక్ ఎట్ యూ. అండ్ నేను నమస్కారం కనుక చూసి మాట్లాడే ఛాన్స్ ఉంది, లెటర్ ఇవ్వచ్చు, ఏదైనా చిన్న పనులు ఉంటే మనకు పిలుస్తారు, అదొక ఆశ. సో దానికోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, అక్కడ బృందావనంలో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. నేను ఇంకా అక్కడే కూర్చున్నాను. ఆ రోజుల్లో ఫోన్లు అవన్నీ ఏం లేవు, లెటర్స్ వచ్చాయి ఇంటి నుంచి లెటర్ వచ్చిందంటే భయం, ఏమంటారు వెనక్కి వచ్చేయమంటారేమో
1 year వేస్ట్ అయిపోతుంది, ఇవన్నీ ఎవ్రీ టైం లెటర్ వచ్చినప్పుడు ఏమైనా చెప్పారా స్వామి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇంతే కాన్వర్జేషన్. సో ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. సడన్గా ఒకరోజు స్వామి పిలిచి, ఏంట్రా ఇక్కడే ఉన్నావు ఇంకా, ఇక్కడే ఉన్నావు ఏంటి అంటే, స్వామి సీట్ కావాలి అన్న. దేనికి సీట్ కావాలి నీకు అన్నారు. అంటే ఇలాగా బీఎస్సీ రాశాను స్వామి, కానీ రాలేదు, స్వామి చెప్తే వస్తుంది అని. అంటే స్వామి చెప్తే వస్తుంది అంటే నువ్వు పరీక్ష సరిగ్గా రాసావా? రాశాను స్వామి. నువ్వు సరిగ్గా రాస్తే పాస్ అయ్యేవాడివి కదా, అది సరిగ్గా రాయలేదు నువ్వు అని. ఏదైనా సరే స్వామి దగ్గరే ఉండాలి అని. సరే అది అయిపోయింది, నథింగ్ హ్యాపెన్. ఇంకో 1 week ఇంకా నథింగ్ హ్యాపెన్. ఇంకా టెన్షన్ వచ్చింది, ఇంక ఇంటికి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అనుకుని ఇంకా లాస్ట్లో లెటర్ రాశాను, స్వామి ఇలాగా ఇప్పుడు స్వామి దగ్గర ఉండాలని చాలా కోరికగా ఉంది, మీరు ఇవ్వకపోతే నాకు రాదు నార్మల్ ప్రాసెస్లో, నాకు ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ అక్కల్లా బీఎస్సీ అక్కల్లా బీకామ్ ఏదైనా సరే చేస్తాను స్వామి, కానీ ఒకటే కండిషను, ఏం చదివినా కూడా హిస్టరీ ఉన్నది మాత్రం వద్దు అండి. ఎందుకంటే నాకు హిస్టరీ అది డేట్స్ గుర్తుపెట్టింది అంత ఓపిక లేదు, నాకు అది భయం హిస్టరీ అంటే, ఆ డేట్స్ అంటే. సో హిస్టరీ ఒకటి వద్దు, మిగతా అది ఏదైనా పర్లేదు స్వామి అని. తర్వాత తెలిసింది ఏంటంటే పుట్టపర్తిలో హిస్టరీ ఉన్న బిఏ మాత్రమే ఉంది అని. హిస్టరీకి ఆపర్చునిటీ కూడా లేదు బాబు, అది బిఏ ఇచ్చినా కూడా ఫినిష్డ్ మనము అక్కడ దాంట్లో కూడా పాస్ అవ్వమని. దెన్ ఐ గోట్ టు నో. లాస్ట్ ఒక రోజు వచ్చి స్వామి సరే బృందావనం వెళ్తావా అని. ఎక్కడికైనా వెళ్తాను సార్, బృందావనం ఉంది, పుట్టపర్తి ఉంది, ఎక్కడికైనా వెళ్తాను, కానీ బిఏ చేయాలి అని. అసలు అప్పా హిస్టరీ అదే ఒక్కటే వద్దనుకున్నా, అదే స్వామి బిఏనా స్వామి అంటే వద్దా అని. లేదు స్వామి ఏదైనా పర్లేదు స్వామి వెళ్ళిపోతాను. యూనో వాట్, బృందావన్లో ది డి నాట్ హ్యావ్ హిస్టరీ, అది పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ ఎకనామిక్స్. అంటే అంటే నాకు తెలియదు కూడా తెలియదు, హిస్టరీ అక్కడ లేదు నాకు తెలియదు. బిఏ అంటే హిస్టరీ లేకుండా బిఏ ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ కాంబినేషన్ ఉంది నాకు తెలియదు. అండ్ ఆ రోజు మళ్ళీ రియలైజ్డ్, ఇంత డీప్గా ప్రే చేస్తే ఫస్ట్ థింగ్ హీ గేవ్ యూ సీట్ అండ్ హీ గేవ్ యూ యువర్ చాయిస్. అంటే స్వామికి అన్నీ తెలుసు, స్వామిని మనం అడగక్కర్లేదు అనుకుంటాం, కానీ మన కేపబిలిటీ మనకు తెలుసు కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తాం, తప్పు లేదు అనిపించింది నాకు. కానీ అది కూడా కన్సిడర్ చేసి హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ బిఏ వితౌట్ హిస్టరీ. సో దట్ వాజ్ వెరీ గుడ్. సరే, ప్లస్ ఆ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ విన్ బృందావన్ ఒకటి, అది మేజర్ డ్రీమ్. ఎందుకంటే అన్ని విన్నాం, అన్ని గుడ్ స్టోరీస్, స్వామి ఇంత దగ్గరగా ఉంటారు, ఇన్ని మాట్లాడతారు, అవన్నీ సమ్మర్లో చాలా బాగుంటుంది, చాలామంది తక్కువ పిల్లలు ఉంటారు, అది బంగ్లోలో ఎవరు ఎక్కువ వెళ్ళరు అని చెప్పారు. బృందావనికి వెళ్ళేప్పటికీ యాక్చువల్లీ ఆ ఓల్డ్ రాజ్మాతా బంగ్లో అది బ్రేక్ చేస్తారు అప్పటికి. సో సరే ఇంకా అదేంటి దానికోసం వచ్చాము, అది లేదు ఇప్పుడు ఏం చేయాలరా బాబు, స్వామి కోసం వచ్చాయి, ఇప్పుడు స్వామి ఏమి పుట్టపరుస్తున్నారు, ఇక్కడ బంగ్లో లేదు, ఆ సేఫ్ రూమ్ అవన్నీ చెప్పారు, అవేమీ లేవు, ఇదేం చేస్తున్నాం ఇక్కడికి. సో అగైన్ ఐ సెడ్ దేర్ మస్ట్ బి రీజన్, ఇంత చేసి పంపించారు స్వామి, ఏదో ఒకటి ఉంటుంది రీజను అని చెప్పి ఇక్కడ స్టార్టెడ్ స్టడీయింగ్. సో వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months స్వామి బృందావనికి వచ్చేవారు. అదే స్వామి ప్రతి స్టేజ్లో హీ కరెక్ట్ యూ, ఎస్పెషలీ ఆన్ ద ఈగో ఫ్రంట్. అంటే మనం స్వామి రోజు మాట్లాడుతున్నారు, స్వామి రోజు లెటర్ తీసుకున్నారు, నాకు బృందావనంలో సీట్ ఇచ్చారు అంటే కొద్దిగా లెవెల్ పెరుగుతుంది కదా. సో బృందావనికి వచ్చారు, ఒక్కసారి కూడా చూడలేదు, మొహం కూడా చూడలేదు. అదేంటి స్వామి కదా రమ్మని చెప్పారు, సడన్గా మళ్ళీ మొహం కూడా చూడట్లేదు అంటే. అందరూ చెప్పేది ఒకటే, స్వామి దగ్గర ది బిగ్గెస్ట్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ ఈజ్ అ కోల్డ్ ట్రీట్మెంట్. మాట్లాడరు, ఏమి అనరు, మాట్లాడరు, అది చాలా మొత్తం ఇంట్రాస్పెక్షన్ తిరిగిపోతుంది లోపల. లాస్ట్ టైం స్వామి మాట్లాడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో మొత్తం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. ఎవరిదైనా తిట్టామా, ఏదైనా పోట్లాడామా, ఏదైనా తప్పు చేసామా, ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ యువర్ హెడ్. ఎవరికి చెప్పక్కర్లే, ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంది, అది కాన్షియన్స్ అందరికీ తెలుస్తుంది. సో అదంతా ఆలోచించింది, ఏదీ లేదు, అట్లీస్ట్ నాకు తెలిసినంతవరకు ఏం లేదు. సో ఐ సెడ్, స్వామి ఇంకా మేబీ నేను ఏదో తప్పు చేశాను, అందుకోసం మీరు మాట్లాడట్లేదు, అందరితో మాట్లాడతా నాతో మాట్లాడట్లేదు.
కానీ అగైన్ దట్స్ ద ట్రీట్మెంట్ హీ గివ్స్ యూ టు రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ హీ గేవ్ యూ. అదే కంటిన్యూ అయి ఉంటే మేబీ ఐ వుడ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది లేకపోవడం వలన అది ఇంపార్టెన్స్ తెలిసింది నాకు. సో జస్ట్ వన్ స్టెప్ ఐ గో బ్యాక్. ఈ కాలేజ్కి స్టార్ట్ అయ్యింది ఇది బృందావన్, అదే సెకండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను విజయవాడకి వెళ్ళాను హాలిడేస్కి. ఆ రోజులో దెర్ వాజ్ అ స్ట్రిక్ట్ రూల్ స్టూడెంట్స్కి, పేరెంట్స్ దగ్గరికి వెళ్తే యూ షుడ్ నాట్ గో టు మూవీస్, డోంట్ గో అవుట్. ఈ పాత స్టూడెంట్స్తో కానీ మీ పాత ఫ్రెండ్స్తో కానీ కలవకూడదు, పాత స్టూడెంట్స్ కాదు పాత ఫ్రెండ్స్తో కలవకూడదు, అండ్ బయట సినిమాలు చూడడం కానీ బయట తిరగడం కానీ చేయకూడదు. వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో విజయవాడ వెళ్ళాను. అసలే కొంచెం అగైన్ స్వామి దగ్గర వర్డ్ ఇస్ అగైన్ ఫామ్ బాయ్స్. సో ఆ ఫీలింగ్తో అసలు లేదు, ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, మంచిగా ఉండాలి, ఎక్కడ ఎవరిని కలవకూడదు అని చెప్పి ఇంట్లో ఉన్నాను విజయవాడ. వెనక్కి వచ్చేసాను. సో వెనక్కి వచ్చిన తర్వాత బృందావన్కి వచ్చాను, స్వామి బృందావన్లో ఉన్నారని. అక్కడ పాత కళ్యాణ మండపం ఉండేది, బాగా మార్చారు అని కళ్యాణ మండపం ఉండేది. సో ఊరి నుంచి రాగానే అంటే అక్కడ బేసిక్లీ అందరూ వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఏదైనా ట్రావెల్లో మాత్రమే కలర్ డ్రెస్ ఉండేది. సో అప్పుడే రావడం వల్ల అది కలర్ డ్రెస్తో వెళ్ళి కూర్చున్నాను కళ్యాణ మండపం దర్శనానికి. కూర్చుంటే నేను వెనక్కి కూర్చున్నాను, బికాజ్ కలర్ డ్రెస్లో ఉన్న ఫ్రంట్లో కూర్చుంటే మరీ బాగుండదని చెప్పి వెనక్కి కూర్చున్నాను. స్వామి రాగానే ఇట్లా రమ్మన్నారు. కొంచెం టెన్షన్ ఉంది, అరే కలర్ డ్రెస్లో ఉన్నాము, స్వామి రమ్మన్నారు అని చెప్పి ఎనివే ఫ్రంట్ వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే భజన జరుగుతుంది, మధ్యలో ఆపి మామూలుగా అడిగారు ఎప్పుడు వచ్చారా అని. స్వామి ఇప్పుడే వచ్చాను స్వామి. ఓకే, అమ్మ ఎలా ఉంది? బాగుంది. సో నేను చెప్పింది అన్నీ నువ్వు చేసావా అంటే నాకు తెలిసింది అది సినిమాలు చూడకూడదు, పాత ఫ్రెండ్స్ని కలవకూడదు. లేదు అవేం చేయలేదు స్వామి అని. అట్లా మీరు చెప్పింది ఫాలో అయ్యాను. మళ్ళీ ఆలోచించు, ఎవరిని కలవలేదా, ఎవరిని వెళ్ళి కలవలేదా అంటే లేదు స్వామి, ఇంటి నుంచి నేను బయటికి కొట్టి సమితికి వెళ్ళాను అంతే, దేనికి వెళ్ళలేదు. సో నేను ఎవరిని వెళ్ళి కలవలేదు స్వామి అని. అంటే నేను గ్రామాటికల్గా చాలా తెలివిగా మాట్లాడే అనుకున్నాను, ఎవరిని వెళ్ళి కలవలేదు. సో ఐ డి నాట్ గో అవుట్. సో చాలా క్లియర్గా ఉన్నాను. మళ్ళీ అడిగాను ఎవరిని కలవలేదా అంటే లేదు స్వామి, ఎవరిని బయటికి వెళ్ళలేదు, ఇంకా కలిసే ఛాన్స్ లేదు. ఈ సైడ్ లేదు, నువ్వు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ఒకరిని కలిసావా నాకు. అయితే ఇంటి ఎక్కడ విజయవాడలో ఎక్కడ అరుగు మీద కూర్చోవడం, అది నాకు ఇట్ వాజ్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ నా మైండ్లో. సో స్వామి అంటే ఆలోచించు అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది, నాతో పాటు పుట్టపర్తిలో జాయిన్ అయ్యే ఒక మా క్లాస్మేట్, నిర్మలా హై స్కూల్ క్లాస్మేట్, వాడు పుట్టపర్తిలో జాయిన్ అయ్యి ఫర్ సమ్ రీజన్ వెనక్కి వెళ్ళిపోయాడు. అతను వచ్చి కలిశాడు. స్వామి అతను కూడా స్వామి స్టూడెంట్ అంటే నేను అది అడగలేదు, కలిసావా ఎవరినైనా అని అడిగా. నువ్వు ఎవరిని లేదు అని చెప్పావు కానీ కలిసావు కదా. నాకు తెలుసు స్కూల్ గురించి కాలేజీ గురించి మాట్లాడుకున్నారు, మంచిదే, కానీ నేను చెప్పింది నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం తప్పు కదా అన్న. అవును స్వామి. ఆ తర్వాత సో ఇప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడ ఏం తిన్నావు అన్న అంటే న్యాచురల్లీ విజయవాడ నుంచి ఆ రోజుల్లో ట్రైన్ అంటే 2 ట్రైన్లు మారి గుంతకల్లో అది మారి అంతా రావడం అంతా. సో బెంగళూరు స్టేషన్కి వచ్చిన తర్వాత నేను అక్కడ దిగి ఎదురు కామత్ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ భోజనం చేశాను. స్వామి దారిలో భోజనం చేసి వచ్చాను స్వామి. ఇంటి నుంచి డబ్బా తెచ్చుకున్నావా అంటే 24 hours జర్నీలో డబ్బా ఉంటుంది. సో అక్కడ తిన్నాను స్వామి. ఏం తిన్నావా అంటే స్వామి ఈజ్ ఆమ్నిషియన్స్ చెప్తాను, ఎంత డీటెయిల్డ్ స్మాల్ థింగ్స్. ఐఎమ్ నోబడి, కానీ లిటరలీ అంటే ఆ స్వామి ముందు నుంచి ఉన్న మనకి తెలియడానికి స్వామి ముందు నుంచి ఉంటే ఈ కెన్ రీడ్ యూ త్రూ, దట్స్ వెరీ క్లియర్. మన దగ్గర లేరు ఉన్నారు కాన్సెప్ట్ లేదండి. సో ఏం తిన్నామంటే చెప్పి ఇలా భోజనం చేశాను స్వామి. ఎంత అంటే స్వామి 7 రూపాయలు స్వామి. ఆ రోజులో ఫుల్ థాలీ 7 రూపాయలు. సో 7 రూపాయలు స్వామి. అయ్యా ఎన్ని 7 రూపాయలు ఖర్చు పెట్టావా అంటే 7 రూపాయలు స్వామి. అంటే 7 రూపాయలు ఖర్చు పెట్టావు, ఎన్ని పూటలు తిన్నావు స్వామి? ఒక్క పూట స్వామి. అంటే 7 రూపాయలు పెట్టి ఒక్క పూట తిన్నావా అంటే స్వామి హోటల్ కదా స్వామి, కొద్దిగా అలాగే ఉంది అంటే నీకు హాస్టల్ నీ ఫీజు ఎంతరా అంటే 210 రూపాయలు. ఎన్ని రోజుల్లో నెలకి అని
30 రోజులు, రోజుకి ఎంత అయింది అని, 7 రూపాయలు చదివాను. అంటే రోజుకి తినాల్సినంత డబ్బులకి నువ్వు ఒక్క పూట తిని వచ్చావు, చూసుకో ఎంత వేస్ట్ చేస్తున్నావు డబ్బులు, మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు. అంటే ఈవెన్ సచ్ ఎ స్మాల్ థింగ్, మెసేజ్ లేకుండా స్వామి కమ్యూనికేషన్ ఇస్ నెవర్ కంప్లీట్. ఆమ్నిషన్స్ అండ్ ద కేర్ ఫర్ మనీ అండ్ పేరెంట్స్ ఇచ్చిన డబ్బుల గురించి అంతది. తర్వాత చెప్పారు, ఓన్లీ అంత దూరం నుంచి డబ్బా తేవడం కష్టం, కానీ అంత ఖర్చు పెట్టకూడదు. సో అంత ప్రేమ, ఐ మీన్ అది అక్కడ గట్టిగా చెప్పరు, ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని, బట్ స్టిల్ ఎ మెసేజ్, డోంట్ వేస్ట్ మనీ వేర్ యూ డోంట్ హ్యావ్ టు. సో అట్లా దట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ ఎ నైస్ ఎపిసోడ్ నాకు, విచ్ ఐ రిమెంబర్ ఫర్ లైఫ్. మనీ ఎంతైనా సరే 7 రూపాయలు కాదు, 70 పైసలు కూడా యూ షుడ్ బీ కేర్ఫుల్. అవసరమైతే స్పెండ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. దట్ ఇస్ ద మెసేజ్. సో కమింగ్ బ్యాక్ టు కాలేజ్, సో బృందావన్కి వచ్చాము. సెకండ్ ఇయర్ ఆఫ్ బృందావన్లో అక్కడ మాకు అప్పుడు ఇంకా డే స్కాలర్స్, హాస్టల్ మేట్స్ ఉండేవారు. కొద్దిగా చిన్న ఇష్యూస్ అయినాయి కాడుగోడి గ్రామంలో. దానివల్ల స్వామి 1.5 years బృందావన్ రాలేదు. సో ఇంత ఆశతో బృందావన్కి వెళ్ళి అక్కడ స్వామి ఫస్ట్ 6 months మాట్లాడలేదు, తర్వాత 1.5 years రాలేదు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఇదేదో పనిష్మెంట్ ట్రిప్లా ఉంది నాకు, నేనేం తప్పు చేయలేదు, ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అది ఇది అనుకుని. మళ్ళీ ఐ డి నాట్ వాంట్ టు గెట్ దట్ ఇన్ టు మై మైండ్. అది చాలా ఎక్కువ ఆలోచిస్తే ఇంకా అది చెప్తాను కదా, మనం ఏదో అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి ఎక్కువ అనుకోలేదు. సో ఏదో పండగలకి వాటికి పుట్టుపతి వెళ్ళేవాళ్ళం, దర్శనం చేసుకోవడం రావడం. స్వామి అసలు రాల 1.5 years. 1.5 years తర్వాత అప్పుడు త్రై బృందావన్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దానికి వచ్చారు ఇనాగ్రేషన్కి. ఆ ఓల్డ్ బంగ్లో తీస్తారు, త్రై బృందావన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా మేము BA కాబట్టి మా ఎగ్జామ్ ఫస్ట్ అయిపోయారు మిగతా వాళ్ళందరికన్నా. స్వామి ఆ కన్స్ట్రక్షన్ స్టేటస్ చెక్ చేయడానికి అప్పుడు స్వామి రాజమాత బంగ్లాలో ఉండేవారు కాలేజ్ దగ్గర. సో అది చూడడానికి వచ్చారు, కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని. వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఆయన అన్నారు, ఇంకా చాలా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి స్వామి, మేజర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆ చిన్న చిన్న పనులకి రిక్వైర్ మోర్ పీపుల్. మేమేమో స్టూడెంట్, మా ఎగ్జామ్స్ అయిపోయినాయి, మాకు ఏదైనా సేవకు ఆపర్చునిటీ ఇవ్వండి, మీ ఏదైనా చేస్తామంటే, లేదు స్వామి చెప్పకపోతే నేను అలౌ చేయలేను, సో బయట లేబర్ అయితే నేను తెచ్చుకోగలను, కానీ మిమ్మల్ని దీనికి వాడుకోవాలంటే స్వామి పర్మిషన్ కావాలి అని. సో ఆ రోజు ఆయనకి అవసరమే, ఇంకా టైం స్వామి ప్రెషర్ పెడుతున్నారు, తొందరగా అయిపోవాలి, మీరు ఇచ్చిన డేట్ కాబట్టి దగ్గరగా వచ్చేస్తుంది, అవ్వాలి అని. సో అప్పుడు అన్నారు, స్వామి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటే, మేము ఫైవ్ of us అనమాట దీంట్లో BA, ప్లస్ కొంతమంది పుట్టపర్తి నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్తే వాళ్ళు చేస్తారు కదా. మాకు అబ్బా ఎంత హ్యాపీరా, అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద వర్క్ అని. సో అక్కడ కూడా స్వామి చిన్న పెద్ద ఏ పని చేస్తున్నామో అది లెక్క రియలీ చూడరు. కొంతమంది జస్ట్ బోల్ట్స్ పడుతున్నాయా లేదా, ఆ లాక్ సరిగా లాక్ అవుతుందా లేదా, అలాంటి చిన్న కూడా టెస్ట్ చేయమని చెప్పేవారు. సో ఏ పని చేసినా సరే స్వామి ప్రతిరోజు వచ్చి, ది బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ ఏంటంటే స్వామి వచ్చి పలకరిస్తారు. బిల్డింగ్ లోపలంతా తిరిగి ఏ రూమ్లో ఉన్నా సరే పలకరించేవారు. సో డిమాండ్ అంతా ఉన్న స్టూడెంట్స్ అందరికీ డిమాండ్ వాజ్ బిల్డింగ్ లోపల ఉండాలి, బిల్డింగ్ లోపల ఉంటే స్వామి వచ్చి పలకరిస్తారు, స్వామి చాలా దగ్గరగా ఉంటారు, సో అక్కడికే ఉండాలి అని. కానీ బయట కూడా పనులు ఉండేవి, అంటే పైప్స్ లే చేయడం, దాన్ని పాత డిగ్ చేయడం అవన్నీ ఉండేవి. అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కదా పిల్లలు. న్యాచురల్లీ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అందరు పిల్లలు. సో నేను అనిల్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు, దేవసేన్ వాళ్ళ బ్రదర్, సో మేమిద్దరం ఏం చేసామంటే, మేము ఆ బయట పనికి వెళ్ళేవాళ్ళం. యూ వుడ్ నాట్ బిలీవ్, స్వామి లోపల తిరిగినంతసేపు కన్నా అది అయిపోగానే అందరూ అక్కడే ఉండేవారు. మా దగ్గరికి వచ్చి పని ఏం జరుగుతుందిరా, ఎట్లా ఉన్నారు, ఐ మీన్ ఎక్కడో చెత్త బట్టలు వేసుకుని ఆ కింద మట్టిలో ఉండేవాడు, వచ్చి ఎట్లా జరుగుతుంది పని, కష్టంగా ఉందా, మంచిలు తాగారా, ఇంత ప్రేమగా సమ్వేర్ నోబడి నోస్, ఎవరు చెప్పలేదు స్వామి అక్కడ పని చేస్తున్నారు వీళ్ళు అని. హీ కేమ్ ఎన్ష్యూర్డ్ దట్ వచ్చి పలకరిస్తారు. పాద నమస్కారం చేసుకోవడం అంత మట్టి, యూ కెనాట్ డూ ఇట్. వచ్చి పక్కన ఉంచున్నారు, మేము హోల్ లోపల ఉండేవాళ్ళం, పక్కన వచ్చేవారు.
వాడు అది నమస్కారం పెట్టుకున్నాడు, డర్టీ హ్యాండ్స్. సో అంత ప్రేమగా వచ్చి చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈ హెల్ప్, అంత బాగా చూసుకున్నారు స్వామి. మనకి ఏ పని చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు లెక్క అది, ఎంత ప్రేమగా చేస్తున్నావు, ఎంత అవసరమైన పని స్వామి కోసం చేస్తున్నావు, అది ఒకటే స్వామి చూస్తారు. సో దట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్సింగ్. ఒట్టి ప్రైమ్ ప్లేసెస్లో మాత్రమే ఉండాలని ఇప్పుడు అనుకోకూడదు, ఎక్కడ అవసరమో అక్కడ మనం చేయాలి అన్న కాన్సెప్ట్, దట్ ఈస్ వెరీ లెర్న్. అది ఈవెన్ ఇన్ యర్ కార్పొరేట్ లైఫ్, ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. గ్లామరస్గా సీనియర్ మేనేజ్మెంట్కి ఎదురుగా కనిపించే పని ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, వాట్ ఎవర్ యూ డూ దట్ కాంట్రిబ్యూట్స్ టు ద వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న మెసేజ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ యూ విల్ ఆల్వేస్ గెట్ రికగ్నైజ్డ్. అది చెప్తారు హిందీలో, భగవాన్ కే ఘర్ మే దేర్ హై బట్ అందేర్ నహీ. So it's always going to be rewarded. It's just that a matter of time. So that is the second thing. Our message, if at all I can look at it as a message perspective. తర్వాత అంత త్రై బృందావన్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దెన్ డిగ్రీ అయిపోయింది. సో కొంచెం దానివల్ల త్రై బృందావన్ కన్స్ట్రక్షన్ టైం రెగ్యులర్గా మాట్లాడేవారు అందరు పిల్లలతో, నాతో కూడా మాట్లాడేవారు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎంఏ, దట్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. కానీ ఎంబీఏ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. ఎంబీఏ అంటే ఫస్ట్ థింగ్ ఆ రోజుల్లో చాలా గ్లామరస్, ఈ రోజుల్లో అంత కాకపోవచ్చు. ఆ రోజుల్లో ఎంబీఏ అంటే చాలా గ్లామరస్, అది స్వామి కాలేజ్లో అంటే ఇంకా. సో ఐ థింక్ స్వామి వెన్ హీ చూసెస్ టు డూ సంథింగ్, హీ రియలీ చూసెస్ టు డూ అ లాట్. ఎంబీఏ జాయిన్ అవ్వాలి అంటే న్యాచురలీ ఎంట్రన్స్ ఎగ్జామ్, జీమాట్ ప్రిపేర్ అయ్యి అవన్నీ చేయాలి. అది చేస్తుంటే స్వామి ఇట్స్ నాట్ ఈజీ జీమాట్ ఎగ్జామ్స్ అవన్నీ చేయడం. అండ్ అది ప్రిపేర్ అవుతున్నాము, అందరూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి తయారవుతున్నాము. అప్పుడు నాకు జాండీస్ వచ్చింది. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ ఇన్ డిసైజ్. ఒక రకంగా చూస్తే సడన్లీ లాట్ ఆఫ్ అటెన్షన్ స్వామి దగ్గర నుంచి. డాక్టర్తో ప్రతిరోజు అడిగేవారు ఎలా ఉన్నాడు అంటే, స్వామి కట్టా అనేవారు. సో కట్టా ఎట్లా ఉన్నాడు. సో నేను అనుకున్నా ఇది మంచిదైంది, దీనివల్ల ఎట్లీస్ట్ మన గాడ్ స్వామి చూస్తున్నారు మనల్ని. సో మన ఎగ్జామ్ ఎలా రాసినా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏదో రికమెండేషన్ లాగా అయిపోతుంది, మనకు రికమెండేషన్ క్యాండిడేట్ అయిపోతాం మనం. సో ఎవ్రీ డే స్వామి అడిగేవారు ఎలా ఉన్నాడు కట్ట, డాక్టర్ని అడిగేవారు. తర్వాత ఇంకొక స్టూడెంట్ని నాతో పాటు ఉండమని చెప్పారు. వాడు ఒక్కడే ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు, వాళ్ళు రావడం కష్టం. సో ఒక అబ్బాయిని నాతో పాటు ఉండమనేవారు. రోజు అతనితో పాటు లెటర్ రాసి పంపించేవాడిని. అతను తీసుకెళ్ళి అక్కడ స్వామికి ఇవ్వడానికి ఏర్పాటు చేసేవారు, అక్కడ ఇచ్చేవారు స్వామికి. సో దట్ ఈస్ హౌ ఫుల్ పీరియడ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదాకా అదే పని. ఇంకా జాండీస్ అంతా క్యూర్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత దెన్ డిసైడ్ ఓకే ఎగ్జామ్ రాయాలి. ఇంకా అప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఎగ్జామ్ రాసాము. అగైన్ కంప్లీట్లీ స్వామిస్ గ్రేస్ రికమెండేషన్ కేస్ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ August 21st 1986. So memorable day. I think a management course lo what I learned through that period, I think is lessons for life. మిగతాదంతా is more about the personality. బట్ ఎంబీఏ ప్రోగ్రాంలో స్వామి మాకు నేర్పించింది అనుకోవచ్చు, స్వామి మాతో షేర్ చేసిన పాయింట్స్ అనుకోవచ్చు, టైం అనుకోవచ్చు, ఫినామినల్. స్టార్టింగ్ ఫ్రమ్ ఇనాగరేషన్ అయిన తర్వాత మా క్లాస్లో 28 స్టూడెంట్స్. 28లో 14 స్టూడెంట్స్ వర్ పాత అంటే అంతకుముందు కాలేజీలో చదువుకున్న వాళ్ళు, మిగతా 14 వర్ న్యూ స్టూడెంట్స్. దాంట్లో కొంతమంది స్వామి అంటే తెలిసిన వాళ్ళు, కొంతమంది స్వామి అంటే తెలియని వాళ్ళు, కొంతమంది ఇంజనీరింగ్ అవన్నీ చేసి వచ్చిన వాళ్ళు, కొంతమంది మాలాగా చేసి డిగ్రీ తర్వాత జాయిన్ అయినారు. డైవర్స్ గ్రూప్. అంటే ఇన్నేళ్ళు స్వామి దగ్గర ఉండి మనకేంటంటే నార్మల్గా అనిపిస్తుంది, లైన్లో వెళ్ళడం, 2 లైన్లో వెళ్ళి వైట్ డ్రెస్ వేసుకోవడం, చెప్పులున్నా లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోయి కాలేజ్కి వెళ్ళిపోతాం, చెప్పులు ఉంటే బయట పెడతాం. ఆల్ దిస్ ఇస్ వెరీ నార్మల్ యాజ్ ఎ స్టూడెంట్. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇట్ వాస్ వెరీ స్ట్రేంజ్. దిస్ ఈజ్ స్కూల్ పిల్లలు మనం ఏమన్నా ఎంబీఏ చేస్తున్నాం, హౌ కెన్ యూ ఆస్క్ us టు గో ఇన్ ఎ లైన్, చెప్పులు లేకుండా వెళ్ళు, క్లాస్లో చెప్పులు వేసుకోవద్దు, ఏంటి జరుగుతుంది ఇక్కడ, మీ కాలేజే స్కూల్ అయింది అని. దాంట్లో న్యాచురలీ ఒకళ్ళిద్దరు డ్రాప్అవుట్ అయిపోయారు 30లో. దెన్ ఫ్యూ అదర్ పీపుల్, రాఘవానంద్ ఐ థింక్ వాజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హీ జాయిన్ అగైన్. సో లాస్ట్ మినిట్లో వీ గాట్ ద 28 స్టూడెంట్స్. ఈ 28 students, I think, are the best period of our lives for everybody, and individually everybody the best period of life. So
స్వామి ఇప్పుడు ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు చెప్పింది స్వామి గారు, he took classes for us. ఎవ్రీ థర్స్డే వచ్చి క్లాస్ తీసుకున్నారు. మందిరంలో అదే మొన్న ఎవరో చెప్తున్నారు, అంటే మందిరం భజన దర్శనానికి వెళ్తే ఇక్కడ క్యూ సిస్టమ్, అంటే బయట దర్శనానికి లాటరీ వేస్తారు, మాకేమో క్యూ. సో అక్కడ మ్యాట్ పెట్టావా, పుస్తకం పెట్టావా, నీ నంబర్ అనమాట లైన్లో. సో చాలామంది పరిగెత్తికెళ్ళి ఏదో క్లాస్ డుమ్మా కొట్టి లేదా మధ్యాహ్నం ఎవడో రిక్వెస్ట్ చేసి అక్కడ లైన్లో పెట్టేసేవారు. సో వాళ్ళంతా వెయిట్ చేస్తుంటే ఎంబీఏ వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు నుంచున్నారు. సో ఇట్ వాస్ వెరీ ఎన్వియస్. అంటే అంతసేపు ఇంత కష్టపడి ఫస్ట్ రోలో ఉంటే సడన్గా ఒక 30 మంది వచ్చి దేని ముందు నుంచి ఉంటారు. సో ఇట్ వాస్ హారబుల్. అంటే మాకు గిల్టీగా అనిపించేది, బట్ ఆఫ్ కోర్స్ వీ క్యాన్ లూజ్ ద ఆపర్చునిటీ. మాకు గిల్టీ అనిపించేది, బట్ దట్ ఈస్ ద ఆపర్చునిటీ వీ గాట్. ప్రతిరోజు మేము మందిర్లో అయినా సరే ఫ్రంటే, ఒకరోజు స్కూల్ స్టూడెంట్స్, ఒకరోజు కాలేజ్ స్టూడెంట్స్ ఉండేది. సో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్న రోజు మేము ఇన్ ద ఫ్రంట్, స్కూల్ స్టూడెంట్స్ ఫ్రంట్ ఉంటే వెనకాల కార్ షెడ్ దగ్గర అగైన్ వీఆర్ ఇన్ ద ఫ్రంట్. మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ స్వామి వచ్చి మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం నార్మల్ లైఫ్లో, కార్పొరేట్ లైఫ్లో చూస్తే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాట్ డు వి డూ? వి గివ్ చైర్మన్ నుంచి డౌన్ ద లైన్, ఎవ్రీబడి గివ్స్ అటెన్షన్, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఎవరిని వదలరు, ప్రతి వాడి గురించి ఆ ఫస్ట్లో ఉన్న ప్రాజెక్ట్ వాళ్ళ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుంటారు, వాళ్ళ కన్వీనియన్స్ అన్ని చూస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ స్వామి డిడ్. ఎవ్రీడే మాట్లాడారు ప్రతి స్టూడెంట్ దగ్గర. సో ఐ మీన్ కనెక్షన్ ఫామ్ అవ్వకపోతే స్వామితో, పుట్టపర్తిలో కానీ బృందావన్లో కానీ స్వామి ఆర్గనైజేషన్లో కానీ స్వామితో కనెక్షన్ లేకపోతే యూ కుడ్ డూ ద బెస్ట్ ఆఫ్ సర్వీస్. I don't think it has as much value. There is value for service, కానీ this is not the same value as you have when you have a connection with Swami. So ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్వామి ensured that he infused so much of love. Everybody was different. కొంతమంది మీసాలు తీయడానికి ఇష్టం లేదు, కొంతమంది వైట్ డ్రెస్ వేసుకోవాలంటే ఇష్టం లేదు, బట్ in 1 or 2 months everybody got into the same line. జస్ట్ అంటే ఎవరు ఫోర్స్ చేయలేదు, క్వశ్చన్స్ అడిగేవారు కానీ ఫోర్స్ చేయకుండా, జస్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ స్వామి. అంత ప్రేమ స్వామి. ఎవ్రీడే మాట్లాడడం, ఎవ్రీడే మా దగ్గరికి వచ్చి నుంచి మాట్లాడడం, ఎవ్రీడే ఇంటర్వ్యూ, మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇంటర్వ్యూ అయిపోవడం, మమ్మల్ని ఎంబీఏ బాయ్స్ లోపల రండి. సో అట్లా ఐ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు మేక్ అస్ రియలీ లవ్ హిమ్. లవ్తో వస్తుంది డిసిప్లిన్, కానీ ఏదైనా సరే లవ్. సో మళ్ళీ అక్కడ స్వామి మాట్లాడడం మానేస్తారని భయంతో మనం డిసిప్లిన్గా ఉంటాం. సో దట్ వాజ్ హ్యాపీనింగ్. హోల్ జర్నీలో స్వామి మా కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చి, ఏవిసి రూమ్కి వచ్చి, ఆడియోవిజువల్ రూమ్కి వచ్చి హీ టు టేక్ క్లాసెస్. సో ఫస్ట్ వన్ మెసేజ్ దట్ ఫ్యూ మెసేజెస్ దట్ ఐ రిమెంబర్ మాకు ఎంబీఏ ప్రోగ్రాంలో, విచ్ ఇస్ వెరీ ట్రూ విత్ ద కార్పొరేట్ లైఫ్. మీరు ఏం చదువుతున్నారా అని అడిగారు. అంటే అందరూ వెరీ ప్రౌడ్లీ ఎంబీఏ స్వామి అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే స్వామి బిజినెస్ రన్ చేయడం ఎలాగా అవన్నీ మేనేజర్గా చేస్తారు, సో మేము మేనేజ్ చేస్తాం బిజినెస్. అంటే మీకేం తెలుసు బిజినెస్ గురించి అంటే నేర్పిస్తారు స్వామి. సో నేర్చుకున్నాను. మీరు ఎంబీఏగా చేసేది ఎంఎంఎం. దట్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్రోనిమ్ చేంజ్ అయిపోయింది. అందరూ అనుకున్నారు అదే మన ఎంబీఏకి వచ్చాక స్వామి అంటే ఎంఎంఎం అంటున్నారు, ఇదేం కోర్సు ఆయన. సో హీ క్లారిఫైడ్ సెయింగ్ ఎంఎంఎం అంటే మాస్టర్ ఆఫ్ మ్యాన్ మేనేజ్మెంట్. సో స్వామి దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ప్రతి వాళ్ళు, somebody is good in finance, somebody is good in marketing, somebody production, somebody in any other subject. కానీ ఎంబీఏ చేసి వెన్ యూ బికమ్ ఎ మేనేజర్, అలాంటి వాళ్ళందరినీ మేనేజ్ చేసి కంపెనీ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒట్టి ఫైనాన్స్ ఎక్స్పర్టా కాదా చూడరు, కానీ వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు అంటే మేనేజ్మెంట్ నేర్చుకోవడం కోసం ఎంబీఏ చేయాలి. మీరు ఒక సబ్జెక్టు బాగా తెలుసు, నాకు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ తెలుసు, మార్కెటింగ్ తెలుసు కాదు, పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి అది నేర్చుకున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అందుకోసం మార్కెటింగ్ ఎంఎంఎం అని చెప్తున్నాను.
తర్వాత అగైన్ చాలా నార్మల్గా మనకి స్వామి చెప్పే ఫ్రేజెస్ ఐ థింక్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నార్మల్ లైఫ్ ఆల్సో. నాకు బాగా ఐ వుడ్ సే ఫ్యూ ఫ్రేజెస్ స్వామి చెప్పింది నాకు బాగా గుర్తుంది. వాటిలో యూ కాంట్ ఆల్వేస్ ఒబ్లైజ్ పీపుల్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. I think it's a very, very strong statement and very practical. ఏ చేసినా కూడా చాలా ఇష్యూస్లో ద ప్రాబ్లం చెప్పిన మాట మీద ఉండదు, చెప్పే విధానంలో ఉండదు. సో స్వామి చెప్పేది యూ కాంట్ ఆల్వేస్ ఒబ్లైజ్ పీపుల్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. ఐ థింక్ దాట్స్ ఎ ఫినామినల్ మేనేజ్మెంట్ టెక్నిక్. ఇంకొక పాయింట్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్. Look at all the successful leaders, be it spiritual, or corporate, wherever. They had a connect with the people. ప్రతి వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు కాదు, బట్ మనం చెప్పింది యాజ్ ఎ గ్రూప్ అవ్వచ్చు, యాజ్ ఇండివిజువల్ అవ్వచ్చు, యాజ్ ఎ మేనేజర్ ఐఎమ్ షూర్లీ ఉన్న స్టాఫ్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టన్లీ నో మచ్ మోర్ దాన్ ద మేనేజర్ డస్ ఫర్ షూర్, స్పెషలీ స్టార్టింగ్. ఎంబీఏ చేసాం కదని మన మేనేజర్ అయిపోయినంత మాత్రాన వాళ్ళకంటే మనకి ఎక్కువ రాదు. కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దెమ్ ఫ్రమ్ ఎ హార్ట్ టు హార్ట్ పర్స్పెక్టివ్, ఆ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ వల్ల దే స్టార్ట్ ట్రస్టింగ్ అస్. వన్స్ దే ట్రస్ట్ ద మేనేజర్, ఆటోమేటికలీ యువర్ వర్క్ ఈస్ డన్. ఇంకొకటి ఐ మీన్ వన్ పాయింట్ విచ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ స్వామి చెప్పింది చాలా ఇంపార్టెంట్ రియల్ లైఫ్లో was we call sorry blank. So ఇంకొక పాయింట్ స్వామి చెప్పింది వాజ్ దట్ వాట్ ఎవర్ యూ ట్రై టు సే డూ ఇట్ ఇన్ యాక్షన్, డోంట్ జస్ట్ సే ఇట్. మనం అందరికి అది వింటాం, కానీ మనం ఎగ్జాంపుల్గా ఉండి మనం చేయడం వల్లే మీద వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే ఫాలో అవ్వరు అని. అలాగా ప్రతి సింపుల్ థింగ్, ఇఫ్ అట్ ఆల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అయితే హీ వుడ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ బట్ స్వామి స్టైల్లో, యాడింగ్ స్పిరిచువాలిటీ, యాడింగ్ హ్యూమన్ వాల్యూస్, యాడింగ్ ఇండియన్ కల్చర్, అవి యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. మార్కెటింగ్ అంటే హీ వుడ్ సే మనం అంటే నార్మల్ యూసే మార్కెటింగ్ వాళ్ళు ఉన్నదానికన్నా అబద్ధాలు చెప్పి అమ్ముతారు అన్న కాన్సెప్ట్ మనకి జనరల్లీ యూసే లేదు. లాంగ్ టర్మ్లో మీ మెసేజింగ్ కరెక్ట్గా ఉంది అంటే మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది, అదర్వైజ్ యూ డోంట్ సక్సీడ్ ఇన్ మార్కెటింగ్. ఫైనాన్స్ అంటే వితౌట్ ఎథిక్స్ ఎనీ ఫైనాన్షియల్ జాబ్ ఇస్ బ్యాడ్. సో అలాంటి నీతులు చెప్పుకుంటూ ఎవ్రీ థర్స్డే స్వామి టు కమ్ అండ్ టీచర్స్ అబౌట్ వన్ సబ్జెక్ట్. సో మాకేమైందంటే యూ హ్యాడ్ ది అకాడమిక్స్ గోయింగ్ ఆన్, యూ హ్యాడ్ స్వామి గివింగ్ అస్ ది బ్రిడ్జ్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ అకాడమిక్స్. అండ్ ఇంకొకటి ఐ మీన్ దిస్ ఐ షుడ్ సే, ఎంబీఏ లేట్గా స్టార్ట్ అవడం వలన మాకు క్లాసెస్ యూస్ టు స్టార్ట్ at 7:30 AM అండ్ లైబ్రరీ సెషన్స్ కంపల్సరీ at 9 PM. సో 7:30 to 9 we were studying every day. Because we started late, మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ షుడ్ స్టార్ట్ ఆన్ ద సేమ్ టైమ్ అని స్వామి డిడ్ దట్. అగైన్ దట్ వాస్ వెరీ స్ట్రెన్యూస్, ఎవ్రీ డే 7:30 to 9. కానీ ది ఓన్లీ రిలీఫ్ వాజ్ ఎవ్రీడే ఈవినింగ్ స్వామి మాతో మాట్లాడారు ఎవ్రీ డే. దట్ వాజ్ అ మేజర్ రిలీఫ్ మాకు. సో ఆ రిలీఫ్తో నెక్స్ట్ యూఆర్ ఫ్రెష్ అగైన్. స్వామి మాట్లాడడం వల్ల యూఆర్ వెరీ వెరీ ఫ్రెష్ ఫర్ ద నెక్స్ట్ డే. సో దట్ ఈస్ హౌ థింగ్స్ స్టార్టెడ్. 1 year ఎవ్రీ డే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వామి పిలిచి మాట్లాడేవారు, కాలేజ్ క్లాసెస్ గురించి మాట్లాడేవారు. అంటే ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉండేవారు మాకు బ్యాచ్, మాకు టీచ్ చేసిన వాళ్ళు. వెరీ ప్రాక్టికల్, వెరీ సౌండ్ ఇన్ నాలెడ్జ్, బట్ వెరీ డివోటెడ్ టు స్వామి. అంటే భక్తి కాదు, ఐ వుడ్ నాట్ సే రెగ్యులర్గా భజనలు చేయడాలు అది కాదు, బట్ దే న్యూ స్వామి ఫర్ వాట్ హీ స్టాండ్స్ ఫర్. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గౌతమ్ నగ్వేకర్ అని మార్కెటింగ్ చెప్పేవారు, ఆయన ఇప్పుడు లేరు. ఆయన చెప్పింది ఒకటి స్టిల్ ఇది సీలింగ్ ఆన్ డిజైర్స్. ఇది ఒక మెసేజ్ స్వామి ఆల్వేస్ గివ్స్, సీలింగ్ ఆన్ డిజైర్స్ ఉండాలి అని. He was so practical in communicating that message. He said, ceiling on desires ante nenu if you cannot afford something, you can't have a desire of that. The ceiling on desires eppudu undalante I can afford it but I still not choose it.
సో అంత ఎలిజిబుల్ అవ్వాలి, స్టిల్ యూ డోంట్ యూజ్ ఇట్, యూ డోంట్ ఇండల్జ్ ఇన్ ఇట్. So I think that's a fantastic way of looking at converting Swami's message like sealing on desires to something which is very practical in life and very realistic in terms of the meaning. So alaga teachers kuda, they are very different. I would not say they were just academicians. They could connect Swami's messages with everything else that we were learning. So it was a mix of messaging from Swami cheppe maatalu and all of that. So MBA my first year was so much of, we did singing of songs, we ప్రతి దగ్గరలో ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్తే స్వామి టు టేక్ us, ఫారెస్ట్కి వెళ్తే స్వామి టు టేక్ us for those half a day trips, one day trips. స్వామి వెళ్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హావ్ హర్డ్ మిగతా సమర్పణ ప్రోగ్రామ్స్లో కూడా స్వామితో వెళ్తే స్వామి కారు ముందు వెళ్తూ ఉంటుంది, అందరూ నమస్కారం చేస్తారు కారుకి. సడన్లీ మధ్యలో ఎక్కడ ఆపుతారు, విల్ గెట్ ఇన్ టు ద బస్. పీపుల్ విల్ కంటిన్యూ టు ఆ కార్కి నమస్కారం పెడతారు, స్వామి బస్సులో ఉంటారు. సో దట్స్ వెరీ వెరీ నార్మల్ విత్ స్వామి. కానీ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ దట్ యూ సీ స్వామి ఈజ్ సో cheerful, సో స్మైలింగ్, ఈజ్ జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ద బస్ అండ్ సేయింగ్ దట్ నాతో అసోసియేషన్ నా కార్కి రెస్పెక్ట్ వస్తుంది, కానీ నేను మీతో అసోసియేట్ నాకు నమస్కారం పెట్టట్లేదు ఎవరు అని. సో అది అసోసియేషన్ గురించి స్వామి చెప్పారు, అఫ్కోర్స్ మచ్ మోర్ ఫన్. కానీ that is how Swami's every moment is a message. Then comes the episode of end of the year, Kodaikanal and Ooty trip. I think that was the best in anybody's life. Kodaikanal, Ooty for 1 month Swamito, and Swami choose చేసేవారు, of course all of MBA students plus a few more students. బెంగళూరులో స్టార్ట్ అయ్యాము మేము, బస్సులో స్వామి కార్లో, మిగతా సమ్ అదర్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళు దే ఆల్సో వర్ అలౌడ్ టు ట్రావెల్ ఇన్ దర్ కార్స్. సో స్టార్ట్ అయ్యాము. సో వెన్ యూ స్టార్ట్ వీ వెంట్ టు ఐ థింక్ రంగంతిట్టు, వి వెంట్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ వన్ ప్లేస్, అక్కడ వెయిట్ చేసాము. ఐ మీన్ యూ సీ ఎ డిఫరెంట్ స్వామి దర్ ద హోల్ ట్రిప్, లిటరలీ లైక్ ఎ మదర్. అక్కడ స్టాప్ చేస్తే హీ సర్వ్డ్ ఎవ్రీబడి ఫుడ్. 3 గంటలైంది బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి, చాలా ఆకలిస్తుందండి మమ్మీ, తినాలి, చాలా ఆకలిస్తాం, ఇంకా 3 hours అయి తిని బయలుదేరి అందరూ లైన్లో నుంచోపెట్టి ఈసారి టేబుల్ మీద అన్నీ సర్వ్ చేస్తుంటే హీ స్టూడ్ దేర్ అండ్ సర్వ్డ్ ఎవ్రీబడి. ఏదంతా ఆకలితో తప్పిస్తున్నట్టు మేమంతా అప్పటిదాకా హ్యాపీగా తింటున్నాం. బస్సులో కూడా చాలా ఫుడ్ ఉంది, హాఫ్ ఆఫ్ ద బస్ వాజ్ ఫుడ్. సో అది తింటున్నాం, మధ్యలో చెప్పి పంపించారు, బస్సులో ఉన్నవి మురుకులు, జ్యూస్లు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ తినండి, ఎందుకంటే చాలా ఆకలి వేస్తుంది, మళ్ళీ కొండ ఎక్కుతాం కదా, చలిగా ఉంటే ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తుంది. ఇంకా మేము ఇంకా ల్యాండ్లో ఉన్నాం, బట్ స్టిల్ వీ స్టార్టెడ్ ఈటింగ్. అక్కడ ఆపి ఫీడింగ్ తర్వాత ఐ మీన్ అగైన్ సో స్వామి ఈజ్ హీ బికమ్ సో డిఫరెంట్ వెన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అక్కడ వెళ్ళాము, వీ స్టాప్, స్వామి కార్లో వచ్చారు. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్, నార్మల్గా మనం పిక్నిక్ వెళ్తే ఏం చేస్తామండి, కార్లో యూ హ్యావ్ యూర్ మ్యూజిక్ ప్లేయర్. ఆ రోజుల్లో అంటే రేడియో, క్యాసెట్ టేప్ రికార్డర్, ఐ డోంట్ థింక్ సీడీస్ వర్ దేర్, సో క్యాసెట్ టేప్ రికార్డర్ అది పెడతాము, బయట కూర్చుంటారు కార్పెట్ వేసుకుని, వి ఆల్ డూ పిక్నిక్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ స్వామి డిడ్. కార్ డోర్ ఓపెన్ చేసి లోపల క్యాసెట్ పెట్టి ఫుల్ బ్లాస్ట్, భజన్స్ గోయింగ్ ఆన్, అండ్ స్వామి కాళ్ళు బయటకు పెట్టి మేమంతా కూర్చొని బయట వీవర్ సిట్టింగ్ ఆన్ ద కార్పెట్, స్వామి ఫుల్ బ్లాస్ట్ మ్యూజిక్ ఫారెస్ట్లో పెట్టి భజనలు జరుగుతున్నాయి, స్వామి ఈజ్ లాఫింగ్, మేకింగ్ జోక్స్, అది భజన్స్ లిటరలీ పిక్నిక్. యూ వుడ్ నాట్ బిలీవ్, అంటే స్వామి బయట మన పుట్టపర్తిలో చూసి అంత గంభీరంగా ఉంటారు, ఇక్కడ సడన్లీ ఈజ్ లైక్ ఎనీ పేరెంట్, ఎనీ చైల్డ్, అండ్ ఈజ్ సో హ్యాపీ అబౌట్ స్మాల్ స్మాల్ థింగ్స్. ఎవరో ఏదో అంటే ఇక్కడ బయట అంతా ఫారెస్ట్ కాబట్టి ఏదో పురుగులు రావడం ఏదో వస్తుంది, ఎవడో కదులుతారు చూసి అసలు ఇంత కూడా ఇంత రెస్ట్లెస్సా మీరు, ఈ చిన్న చిన్న వాటికి కూడా భయపడతారు. ఇట్లా ఎవ్రీథింగ్ యూస్ టు మేక్ ఫన్ యాజ్ ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఆ కార్లో ఆ మ్యూజిక్ పెట్టి అది చేసి తర్వాత ఫీడింగ్ యూ ఎవ్రీథింగ్, అది అయిపోయింది. గ్రేట్ స్టార్ట్ అనుకున్నాము. వి వెంట్ టు ఊటీ వెళ్ళాం. అక్కడ న్యాచురలీ అక్కడ ఊటీ స్కూల్లో వీ వర్ అలౌడ్ టు స్టే. చిన్న చిన్న బెడ్స్, చిన్న చిన్న అన్ని పిల్లలకి.
సో న్యాచురల్లీ వీ కుడ్ నాట్ స్లీప్ ఆన్ దెమ్. అందరు చెప్పారు మీ అంత దున్నపోతులు దీంట్లో పట్టరా, కింద పడుకోండి. సో అక్కడ న్యాచురల్లీ వీఆర్ గివెన్ బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చారు, అక్కడ పడుకున్నాం. అగైన్ స్వామి ఒకటి చెప్పారు, ఆ పిల్లలు దేవర్ నాట్ దేర్, సమ్మర్ కదా పిల్లలు లేరు. స్వామి చెప్పారు పాప ఇంత చిన్న చిన్న పిల్లలు ఇంత చల్లో ఉంటారు, మీరు ఇలా ఉడికేస్తున్నారు చూడ, ఆ పిల్లలు ఎలా ఉండేవారో తెలుసు అంటే ఆఫ్కోర్స్ వాళ్ళకంత స్వెటర్లు అన్నీ ఇచ్చారు. మేము తీసుకెళ్ళాం కానీ అంత చలి అనుకోలేదు మేము. అంటే పుట్టపర్తిలో ఉన్న వాళ్ళకి చలి అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, అక్కడికి ఉన్న చలి వేరే ఉంటుంది. సో అక్కడ వెళ్ళాము. దెన్ స్వామి గాట్ అరేంజ్డ్ అందరికీ రగ్స్ అవన్నీ ఇచ్చి వర్ దేర్ భజన్స్ అక్కడంతా చూపించారు. పిల్లల రూము, పిల్లల కిచెన్ ఎలా ఉంటుంది, లైక్ లిటరలీ గైడ్ లాగా ప్రతి రూమ్ చూపించి పిల్లలు ఇలా పడుకుంటారు, ఇక్కడ వాళ్ళకి ఇది చేస్తారు. దెన్ అక్కడ వార్డెన్తో మాట్లాడిపించి స్వామిల మధ్యలో లేచి వచ్చి వాళ్ళు కవర్ చేసుకోకపోతే కవర్ చేస్తారు స్వామి. వాళ్ళు అన్నం తినకపోతే వాళ్ళకి వచ్చి అడుగుతారు ఎందుకు అన్నం తినట్లేదు అని. అంత ద హోల్ థింగ్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ, హీస్ ట్రైన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అంతా ఇది అయిపోయింది. నెక్స్ట్ వాజ్ కొడైకెనాల్. అక్కడి నుంచి సో మదురై రోడ్ అని చెప్పి అక్కడ స్టాప్ చేసి ఒక డివోటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే పాప అలసిపోయారమ్మా, మీరు అందరూ కొంచెం బ్రేక్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు. ఐ మీన్ కమన్, స్వామితో వెళ్తున్నాము, స్వామి బస్సులో వస్తున్నారు, యూ హ్యావింగ్ సో మచ్ టు ఈట్ అండ్ యూఆర్ ఇవన్నీ బ్రేక్స్ చేసుకుంటూ వెళ్తున్నాము, యూ స్టిల్ ఫీల్స్ యువర్ టైర్డ్. సో సరే అక్కడ ఆగి అందరు మళ్ళీ ఫ్రెషన్ అప్ అయ్యి, స్వామి కూడా యూ ఆల్సో గాట్ ఫ్రెషన్ అప్, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడ భోజనం చేసి ఇది స్టార్ట్ అయ్యాము. సో న్యాచురల్లీ ఆల్రెడీ కొంత ట్రిప్ అయింది, బస్సులో ఫుడ్ ఐటమ్స్ కొన్ని తగ్గినాయి, మీరు అందరు తింటున్నారు, ఐస్ క్రీమ్స్ నుంచి జ్యూస్ నుంచి అన్నీ ఉన్నాయి. దెన్ సడన్లీ స్టాప్ ద కార్. అప్పుడు రాధాకృష్ణ ఉండేవారు, ఆయన పంపించి పిల్లలకి చెప్పు అన్నీ తినమని చెప్పు కానీ గ్రేప్స్ తినొద్దని చెప్పు అని. అంటే ఇంకా 4-5 hours ఆఫ్ జర్నీ ఇంకా ఉంది అప్పటికి. అదనంటే అదేంటి అన్నీ తినమన్నా గ్రేప్స్ ఎందుకు తినద్దు ఉన్నారు అంటే అప్పుడు అడిగారు ఎందుకు చెప్పారు స్వామి అలాగా అని. అప్పుడు స్వామి అగైన్ రాధాకృష్ణకి చెప్పి క్లారిఫై చేశారు, ఈ మురుకులు అవన్నీ తింటారు, వీళ్ళందరికీ ఇష్టం మురుకులు తింటే అది ఆయిలీగా ఉంటుంది, అప్పుడు దాహం వేస్తుంది, వాటర్ అయిపోతే అప్పుడు గ్రేప్స్ తింటే అప్పుడు దాహం పెరుగుతుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ మదర్ రైట్, ఎంత జాగ్రత్తగా ఈ ట్రైస్ టు కమ్యూనికేట్ సచ్ స్మాల్ బ్యూటిఫుల్ థింగ్స్. అది పేరెంట్స్ వెళ్తుంటే దట్స్ వాట్ యూ టెల్ దెమ్ రైట్, పిల్లలు అది మీకు దాహం వేస్తుంది చేయకండి, చేస్తే మీకు ఎక్కువ దాహం వేస్తుంది, అంత చిన్నవి. సో దట్ ఈస్ హౌ ఇట్ రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెల్ గోయింగ్. సరే ఒక డిస్టెన్స్ తర్వాత స్వామి వెంట లిటిల్ ఫాస్ట్. దెన్ మా బస్ కాబట్టి టుక్ ఎ లిటిల్ టైమ్. బై ద టైమ్ వీ వెంట హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్ బిల్డింగ్లో. అప్పుడు ఇంకా చిన్న బిల్డింగ్ కొడైకెనాల్లో. సో ఇలాగా స్వామి రూమ్ డోర్ ఇక్కడ ఉంటే చిన్న కారిడార్, ఎదురు ఒక రూమ్, దట్ వాజ్ వేర్ వీ వర్ స్లీపింగ్. ఇది స్వామి రూమ్, ఇక్కడ మేము లిటరలీ 4 feet or 5 feet ఆఫ్ కారిడార్ ఇన్ బిట్వీన్, కిందకి వెళ్ళే స్టేర్స్. దట్ వాజ్ ద రూమ్. మా రూమ్ వెనకాల చిన్న ప్లేస్ ఉంది, అక్కడ ఒక 5 వాష్ బేసిన్స్, టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్. 3 or 4 బాత్రూమ్స్, 3 or 4 టాయిలెట్స్. ఉన్నది మేము 35 మంది. సో అందరూ అక్కడే పడుకునే వాళ్ళము. అక్కడే అంటే అంత దగ్గర అంటే అందరు రూమ్లో పడుకుంటే ప్లేస్ ఉండేది కాదు. సో వీ హ్యాడ్ టు స్లీప్ స్వామి డోర్ దగ్గర. ఎవరు గురక పెట్టినా కూడా స్వామి వినిపిస్తుంది, అంత హారబుల్గా ఉండేది, అంత దగ్గర. సో అది చోజన్ పీపుల్ అనమాట, ఎవరైతే గురక పెట్టారో వాళ్ళు అక్కడ పడుకోబెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళు దూరం పడుకోబెట్టేవాళ్ళు. సో అది అలా అందరూ బెడ్స్ అరేంజ్ చేసుకున్నాం. అక్కడ కూర్చోగానే ఫస్ట్ థింగ్ స్వామి డిడ్ వాస్ లిటరలీ లైక్ ఎ మదర్, రియలీ లైక్ ఎ మదర్. ఒక సింహాసనం చిన్న చైర్ మీద కూర్చుని అందరు చుట్టూ కూర్చున్నాము. ఎలా జర్నీ అయింది అని అడిగారు. అందరికి మంచినీళ్ళు ఇమ్మని చెప్పారు, మంచినీళ్ళు తాగాము. ఆ తర్వాత ఈసారి ఒక తీసుకున్నామని ప్రతి వాళ్ళకి టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, సోప్, టవల్, నాప్కిన్, తర్వాత స్వెటర్, మంకీ క్యాప్ ఆర్ మఫ్లర్ లాగా ఎవ్రీథింగ్ ఈ గేవ్ ఎవ్రీబడి. నీ సైజ్ ఏంట్రా, నీ సైజ్ ఏంటి, అట్లా చేసి ఈ గేవ్ ఎవ్రీబడి వాట్ వీ రిక్వైర్డ్. అండ్ దెన్ ఈసారి చలిగా ఉంటుంది కదా, ఇవన్నీ ఉండాలి. ఐ మీన్ జస్ట్ థింక్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ ఇంతమందికి హీ థాట్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్ జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ యూఆర్ కంఫర్టబుల్. సో అంతా తీసుకున్న తర్వాత దెన్ వీ వెంట్ టు అప్పుడు చెప్పారు ఇంకొకటి స్టార్ట్ అవ్వగానే అందరికీ ఒక ముఖ్యమైన విషయం, కొడైకెనాల్లో ఉన్నంతసేపు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే
ఎవరు ఇక్కడ నుంచి ఇలా దండం పెట్టుకోకండి, 24 గంటలు దండం పెట్టుకోలేరు కదా, చేతులు కింద పెట్టుకోండి. అంటే మనకేమో ఎక్కడ స్వామి అనిపిస్తే పాద నమస్కారం చేసుకోవాలి, దండం పెట్టాలి అలవాటు. సో లేదు, అది చేయొద్దు. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి దాకా నాతోనే ఉంటారు మీరు. అలాంటప్పుడు దండం పెట్టుకుంటూ నుంచి ఇంకే పని చేస్తారో ఎలా ఎంజాయ్ చేస్తారు, నాతో పాటు నాతో ఉన్నట్టుగా ఉండాలి మీరు. అంటే జస్ట్ ఇమాజిన్ ద ప్లేన్స్ డిఫరెంట్లీ థింగ్స్. ఒక సైడ్లో ఈజ్ సో స్పిరిచువలీ ఒక డిఫరెంట్ లెవెల్, ఇట్ గివ్స్ మెసేజెస్. సడన్లీ ఈజ్ కమింగ్ అండ్ గివింగ్ యూ టూత్ పేస్ట్, టూత్ బ్రష్. దెన్ ఈజ్ టెలింగ్ యూ ఇలా పడుకోకండి, ఇలా లేవండి, ఈ టైంలో లేవండి. ఐ మీన్ స్వామి దేవుడు అని మర్చిపోయి మనం జస్ట్ థింక్ ఆఫ్ ఎ పర్సన్ టు బీ ఇన్ సో మెనీ డిఫరెంట్ ప్లేన్స్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఫినామినల్. సో దట్స్ అనదర్ రెవల్యూషన్ ఫర్ ఎనీబడి. స్వామి ఫిజికల్గా కూడా చేయాలి అన్న మనం కూడా ఎంతమంది నేర్చుకోవచ్చు దాని గురించి అర్థం చేసుకోవాలి. ఎవరి లెవెల్కి ఏ అవసరం బట్టి హౌ వీ కెన్ అడాప్ట్ ఆర్ హౌ వీ షుడ్ అడాప్ట్ అని నేర్చుకోవాలి. సో అగైన్ జస్ట్ గో బ్యాక్ ఇన్ టు ది ఎక్స్పీరియన్స్ కొడైకెనాల్. సో అక్కడంతా పడుకునేవాళ్ళం. బై 4:30 ఆర్ మేబీ ఎర్లియర్ స్వామి రూమ్లో లైట్ ఈజ్ ఆన్. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు 4:30 ఆల్రెడీ స్వామి లేచి వీ కుడ్ సీ ది స్వామి నడవడం. పొద్దున్న పాపం స్వామి అన్నారు కదా, నేను ఒక గూడులో ఉండి నేను నా ఎక్సర్సైజ్ నేను చేసుకోవాలి అని పొద్దున్న నడుస్తూ ఉండేవారు రూమ్ లోపల. సో అది వీ కుడ్ సీ ద షాడో గ్యాప్ నుంచి, గడప నుంచి గ్యాప్. సో అది చేసుకుంటే సో న్యాచురలీ క్వైట్గా ఉండాల్సి వచ్చింది. ఆ వెనకాల వాష్ బేసిన్స్ అండ్ ఫ్యూ బాత్రూమ్స్. సో న్యాచురల్ అందరూ ఒకేసారి లేస్తే వెళ్ళలేరు, కానీ సౌండ్ చేయకూడదు. స్వామి వాళ్ళు లేచారు. సో ఒక బ్యాచ్ బ్రష్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ వాష్రూమ్కి వెళ్తే ఇంకో బ్యాచ్, ఆ రొటేషన్ అనమాట. దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు నేర్పించారు. 3-4 ఒక గ్రూప్. సో నేను బ్రష్ చేసుకుంటే నా గ్రూప్ వాడిని కూడా లేపాలి, వాడు బ్రష్ చేసుకుంటాడు, నేను బాత్రూమ్, అలాగా సెట్ చేసుకున్నాను. సో కొంతమంది న్యాచురలీ ఎన్ని 5 o'clock లేచి మేము స్టార్ట్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ టైం. స్వామి ఆఫ్టర్ 6 o'clock 6:30 తర్వాత ఇంకా స్వామి లోపల ఉండరు, బయటకు వచ్చేస్తారు. 7 o'clock 7:15 బ్రేక్ఫాస్ట్ అదే ఇల్లు, పైనుంచి కిందకి రావాలి, కిందకి వస్తే బ్రేక్ఫాస్ట్. సో స్వామి 6:30 కల్లా బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది బ్రష్ చేసుకుంటూ ఉండారు. వాళ్ళ టర్న్ లాస్ట్, అంటే లేజీ ఫెలోస్ జనరల్లీ లాస్ట్గా పడుకున్న వాళ్ళు అప్పుడు బ్రష్ చేసుకున్నారు. 2-3 times ఇట్ హ్యాపెన్. స్వామి లేచి బయటకు వచ్చేసి రూమ్ నుంచి వెనక్కి వెళ్ళారు, బాత్రూమ్స్ నుంచి. అందరికి చెప్పారు సౌండ్ చేయకండి. స్వామి వస్తే న్యాచురల్లీ ఏదో ఒక సౌండ్ వస్తుంది, సౌండ్ చేద్దాం. వీళ్ళు ఇంకా నిద్రలో గోడ మీద చేయబెట్టి ఇలా బ్రష్ చేసుకుంటూ ఆ సింక్ దగ్గర బ్రష్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే అది లేట్ అయింది కదా, ఎవరో ఒకళ్ళు హరీ చేస్తారని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి స్వామి వచ్చి ట్యాప్ చేయడం. అంటే ఆగా బ్రష్ చేయడం. ఇట్ వాజ్ హిలేరియస్, బట్ యూ కాంట్ లాఫ్. ఎందుకంటే స్వామి నవ్వకూడదు, సౌండ్ చేయొద్దు. ఎలా సౌండ్ చేయకుండా వాళ్ళేమో అనేస్తారు భయం మాకు. స్వామి కదా, ఐ మీన్ వేరే వాళ్ళతో ఏదో విసుగొచ్చేది అంటే గట్టిగా అంటే స్వామిని. సో అలాగా ఇట్స్ టు ప్లే, లిటరలీ ప్లే. ఐ మీన్ యూ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ స్వామి వచ్చి బ్రష్ చేసుకుంటే ఎవరైనా ట్యాప్ చేయడం. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ద నార్మల్ లైఫ్, రైట్? అంతా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, యాజ్ సో క్లోజ్ విత్ యూ. సో అవి అయిపోయింది. అప్పుడు చెప్పేవారు సడన్గా ఎవరో ఒకటి చూస్తారు, స్వామి ఎనర్జీ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ ఫీల్ ఏదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని. సో చూస్తారు, దెన్ ఇట్స్ గెట్ సార్టెడ్ అవుట్. సరే తొందరగా బ్రేక్ఫాస్ట్ తినాలి. వి గో డౌన్. అందరూ ఒక చిన్న హాల్ ఉండేది, అక్కడే స్వామి కూర్చున్నారు. మిగతా అందరూ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేశారు. స్వామి అందరికీ తెలుసు ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 minutes ఈజ్ డన్. నాకు స్వామి బ్రహ్మార్పణం చెప్పినప్పుడు, స్వామి దగ్గర కూర్చొని అందరూ బ్రహ్మార్పణం చెప్పినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పటికి కూడా నాకు అదే ఫీలింగ్. బ్రహ్మార్పణం తర్వాత హంబైస్వా చెప్పుకున్న తర్వాత మెనీ టైమ్స్ ఐ హావ్ సీన్ స్వామి ఈజ్ ద ఫస్ట్ టు స్టార్ట్ ఈటింగ్. నాకు ఫస్ట్లో నాకు డౌట్ ఉండేది, అందరం బ్రహ్మార్పణం చెప్పి ఏమీ మాట్లాడకుండా వెయిట్ చేసి అప్పుడు తింటాం, స్వామి తినేస్తున్నారేంటి అని. అదేంటి స్వామి తినేస్తారు, మనం తినట్లేదు, మనం తినకుండా స్వామి ఎలా తినేస్తున్నారు అలాగే బ్రహ్మార్పణం చెప్పుకునేటప్పుడు అని. ఒక్కసారి మన బ్రెయిన్ ట్యూబ్లైట్ కదా, అంత తొందరగా అర్థం కాదు. దెన్ ఐ రియలైజ్ హూ ఆర్ వి ఆస్కింగ్ టు ఈట్. దేవుడిని ఇక తినమని చెప్తున్నాం, అందుకే ఆయన తింటున్నారు, మనకంటే ముందు ఆయన తింటున్నారు. దిస్ నథింగ్ రాంగ్. మన అండర్స్టాండింగ్ ఇస్ సో లిమిటెడ్. సే
ఆ మంత్రాలు అయ్యేదాకా తినకూడదని మనకి, తినమని ఆయన చెప్తున్నాం, ఆయన తింటే బాధపడడం ఏంటి నాకు అర్థం కాదు. దెన్ ఇట్ క్లిక్ మీ, అరు దేవుడు కదా ఆయన తినచ్చు, పర్లేదు మనం తినకూడదు. సో ఆ బ్రహ్మాండం అంతా చెప్పేవాళ్ళం. దెన్ స్వామి వుడ్ సే స్టార్ట్ చేయండి అని తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ డన్. అగైన్ అక్కడ మీరు చూస్తే ఎంత హ్యూమన్, ఎంత మదర్లీ లవ్. ఎక్కడ పిల్లలు న్యాచురలీ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కల్లా కెపాసిటీస్ తెలిసిపోతాయి అందరికీ, ఎవరైనా తింటారు. హాస్టల్లో కూడా ఒక్కొక్క అబ్బాయిలు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమందికి వడలంటే ఇష్టం, కొంతమంది దోశలు అంటే ఇష్టం, కొంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం. అంత కీన్గా అబ్జర్వ్ చేసేవారు స్వామి. అందరి కింద కూర్చున్నాడు లైన్లో కూర్చుంటే సర్వ్ చేసే వాడికి వడలంటే ఇష్టం, వాడికి 2 ఎక్స్ట్రా వేయండి, వీడికి కొబ్బరి చట్నీ ఇష్టం కదా, వీడికి ఈ చట్నీ. కెన్ యూ ఇమాజిన్ స్వామి బీయింగ్ స్వామి, హీస్ థింకింగ్ అబౌట్ స్మాల్ థింగ్స్. కాకపోతే ది బిగ్గెస్ట్ ఇష్యూ వాజ్ ఏం తిన్నా కూడా యూ హ్యావ్ టు ఈట్ ఫుల్. ఒక సైడ్ ఏమో తక్కువ తినమంటారు, ఎక్సర్సైజ్ చేయడం. అది ఎక్కడ పొద్దున్న స్టార్టింగే యువర్ ఫిల్డ్ అనమాట. అది అంటే కాఫీ అవన్నీ తాగిన తర్వాత తాగేవాళ్ళు, బట్ బేసిక్లీ తినడం ఫుల్గా తినిపించేవారు. దోశలైనా, ఇడ్లీ అయినా, వడ అయినా, ఉప్మా అయినా, వాట్ ఎవర్. తర్వాత కిచెన్కి వెళ్ళి చెక్ చేసేవారు ఏం చేస్తున్నారు వంట అని. లిటరలీ లైక్ ఏ పేరెంట్, ఇవాళ పిల్లలకి ఏం చేసావు ఆ టైప్లో. సో అంతా తినేసేవాళ్ళం. దెన్ స్వామీస్ డ్యూటీ స్టార్ట్స్ అబౌట్ గోయింగ్. డివోటీస్ చాలామంది వెయిట్ చేసేవారు, సో వాళ్ళకి దర్శనానికి ఇవ్వడానికి వెళ్ళేవారు. ఆ టైంలో హీ వుడ్ ఫస్ట్ డే బీ రియలైజ్ ఈ కాల్డెస్ రీసెంట్గా లేక్ ఉంది, కొడైకెనాల్ లేక్. సో అందరూ ఒక రౌండ్ తిరిగి రండి, నేను తర్వాత దర్శనం ఇచ్చేసి వస్తాను. అంటే హీ డి నాట్ వాంట్ దట్ వీ మిస్ ది ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్. అంటే మరి అలా తినేవాళ్ళం కూడా. సో మీకు అసలు ఎక్సర్సైజ్ లేదు, మీరు వాక్కి వెళ్ళరండి అని. వెళ్ళినప్పుడు ఈ గేవ్ అస్ మనీ. అక్కడ ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది మీకు, ఈ డబ్బులు తీసుకుని కొనుక్కోండి అని. అంటే బీట్ వాట్ ఎవర్. ఆ రోజుల్లో 100 రూపీస్ వాస్ క్వైట్ ఎ బెట్. 7 రూపాయలు థాలీ మీల్స్ అంటే 100 రూపాయలు చాలా ఎక్కువ. సో డబ్బులు ఇచ్చి వాక్కి వెళ్ళినప్పుడు ఏం కావాలంటే అది కొనుక్కోండి అని చెప్పారు. వాళ్ళు వెనక్కి వచ్చిందో అడిగేవారు ఏం కొనుక్కున్నారు. సో ఐ మీన్ అంత స్మాల్ లిటిల్ డీటెయిల్. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మీరు రెడీ ఫర్ లంచ్. బ్రేక్ఫాస్ట్ తినడం, ఒక వాక్ వెళ్ళి రావడం, మళ్ళీ లంచ్లో అగైన్ స్వామి సిట్టింగ్ దర్, మళ్ళీ అన్ని రకాలు అక్కడ సర్వింగ్, అగైన్ ఫుల్ లంచ్. మళ్ళీ అప్పటి నుంచి మాట్లాడుతూ కొన్ని పెద్దవాళ్ళు వచ్చేవారు, వాళ్ళు మాట్లాడేవారు, పిల్లలతో మాట్లాడిపించేవారు. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ హ్యాపెన్. అగైన్ చిన్న బ్రేక్, దెన్ మళ్ళీ సాయంత్రం టిఫిన్. మళ్ళీ స్వామి అందరు దర్శనానికి వెళ్ళొచ్చేవారు, భజన జరిగేది, మళ్ళీ అక్కడ స్పీచ్ ఇచ్చేవారు. అగైన్ స్వామి డిన్నర్. సో ఇట్ వాస్ లిటరలీ ఫ్రమ్ ద వేకింగ్ టైమ్ టిల్ ద టైమ్ యూ స్లీప్ యూ ఆర్ విత్ స్వామి ఎవ్రీ మూమెంట్. అండ్ పిల్లలకు జ్వరం వచ్చింది, న్యాచురలీ కోల్డ్ కాబట్టి జ్వరం వస్తుంది కొంతమంది పిల్లలకి. యూ వుడ్ క్రియేట్ ట్యాబ్లెట్స్, గివ్ ఇట్ టు దెమ్. తర్వాత కొంతమంది ఎక్కువ తినడం వల్ల అరక్కపోవడం, దానికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్. ఎవ్రీ లిటిల్ బిట్ హీస్ టు టేక్ కేర్ జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ యూఆర్ వెరీ హ్యాపీ డ్యూరింగ్ ద ట్రిప్. తర్వాత చిన్న పనులు చెప్పేవారు. ఎందుకు చెప్పేవారంటే కొంతమంది అసలు అగైన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఎవరికైనా సరే. సో కొంతమంది ఏదైనా బ్యాగ్స్ తీసుకెళ్ళి ఆన్ పెట్టండి, డివోటీస్కి పంచి పెట్టండి, ఎవ్రీథింగ్. హీస్ టు కన్సిడర్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ప్రతి చిన్నది మాతో చేయించడం, మాతో ఉండడం, మాతో తినిపించడం, ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ఆల్ వన్ డ్రీమ్, రైట్? ఎవరికైనా సరే ఇంత టైం ఫర్ 30 days యు ఆర్ విత్ హిమ్, డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ ఇన్ హిస్ హౌస్. ఇంటి ఆ రూమ్ మా రూమ్. సో అంత లవ్లీ టైం. దట్ ఈస్ వేర్ స్వామి కమ్స్ ఇన్ టు ప్లే ఇన్ హిస్ రియల్ ఫామ్. స్వామి చెప్తారు కదా, దిస్ నో అటాచ్మెంట్ విత్ వాట్ ఎవర్ ఈస్. ఇది చూస్తే ఇట్ డజంట్ లుక్ లైక్ నో అటాచ్మెంట్, కదా, ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్. వి కేమ్ బ్యాక్ టు బృందావన్, సడన్లీ నాట్ టాకింగ్ టు ఎనీ ఆఫ్ us. 1 yearలో ఎవ్రీ డే హీ స్పోక్ టు us, ఎవ్రీ డే అట్లీస్ట్ వన్స్, యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ గ్రూప్. కొడైకెనాల్ నుంచి వెనక్కి వచ్చాం, బంద్ ఫర్ 1 year. What did we do wrong? What we did not do wrong? తెలియదు. బట్ దట్ ఈస్ వెర్ అగైన్ ఇక్కడ నాకు స్వామి చెప్పే మెసేజ్ ఎప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు దేవుడి పటం పెట్టాలి అంటే మేక్ కొడతాం, కానీ దేవుడి పటం హ్యాంగ్ చేసే ముందు ఒకసారి కదిలిచి చూస్తాం, ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్.
That is exactly what he does. He gave you so much love, but he wants to be sure that you deserve to have Swami in your heart. So a little test, but the test of 1 year was long. So, but point ఏంటంటే he gives you everything, but he's detached. I'm sure a second yearలో చాలామంది students are very happy because we were not in the front, we were always in the back. ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళ ఛాన్సులు బాగుపడ్డ వాళ్ళని చెప్పి వెనకాలకు వచ్చిన వాళ్ళం. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ కోల్డ్. ఆ టైంలో కూడా అగైన్ ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. నేను బృందావన్లో దెర్ యూస్ బి అన్ ఎగ్జిబిషన్, ప్రజ్ఞాన్ ప్రదర్శన్ అని లైబ్రరీ పైన ఉండేది. ఆ ప్రజ్ఞాన్ ప్రదర్శన్లో చాలా ఎగ్జిబిట్స్ ఉండేవి. మోర్ అబౌట్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ చాలా ఎగ్జిబిట్స్ ఉండేవి, కొన్ని సైన్స్ ఎగ్జిబిట్స్ ఉండేవి. ఆల్ ఆఫ్ దీస్ వర్ దేర్. సో అది నేను ఐ యూస్ టు మేనేజ్ దాట్ బృందావన్లో చదువుకుంటున్నాను. సో సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీఏలో స్వామి ఎవరితో మాట్లాడట్లేదు. అండ్ సెకండ్ ఇయర్ ఎంబీలో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది పుట్టపర్తిలో. కంట్రీ నుంచి ఆల్మోస్ట్ 90 or 95 వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. దట్ కాన్ఫరెన్స్ వాజ్ హ్యావింగ్ ఇన్ పుట్టపర్తి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో అండ్ పూర్ణచంద్ర వేరే ఇట్ వాస్ హ్యావింగ్. సో స్వామికి ఆ ప్రజ్ఞాన్ ప్రదర్శన్ హీ వాంటెడ్ ఇట్ టు బి అక్కడి నుంచి మూవ్ చేసి పుట్టపర్తిలో పెట్టాలి అని చెప్పారు. సో పుట్టపర్తిలో పెట్టాలి అంటే బేసిక్లీ యూ హ్యావ్ టు అన్ప్యాక్ ఆల్ ఆఫ్ దెమ్, సార్ట్ ఆఫ్ డిసెసెంబుల్ దెమ్, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అసెంబుల్ చేయాలి. అక్కడ డిసెసెంబుల్ చేశారు. నందగోపాల్ సార్ వాళ్ళందరూ డిసెసెంబుల్ చేశారు. డిసెసెంబుల్ చేసిన తర్వాత పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ట్రక్స్, బాక్సెస్ తీసుకొచ్చి ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ అనుకుంటే కాలేజ్లో అక్కడ తీసుకొచ్చి బాక్సెస్ పెట్టారు. And we had like I think 18-20 days to, it is supposed to be inaugurated, conference start also. Who will assemble them? అక్కడ డిసెసెంబుల్ చేసే వాళ్ళకి they could not stay ఇక్కడ because బృందావన్ కాలేజ్ వాళ్ళు they had to stay and finish, go back to college. ఇక్కడ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. The only person who was working ప్రజ్ఞాన్ ప్రదర్శనలో was కట్టా ప్రసాద్. కానీ సెకండ్ ఎంబీఏ మాట్లాడకూడదు. సో స్వామి ఎవరు సెకండ్ ఎంబీఏతో మాట్లాడట్లేదు. సో వీడు ఒక్కడికే తెలుసు అదేంటి. సో పుట్టపర్తిలో ఎవరికి నేను దాంట్లో చేశాను తెలియదు. సో అది అంతా బాక్సెస్ అని పెట్టిన తర్వాత న్యాచురలీ ఐ థింక్ పెద్దవాళ్ళు రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ వాళ్ళు స్వామి అది సెటప్ చేయాలి, అది ఒరిజినల్ పీస్ ఎలా ఉన్నాయి, ఈ రోజులా మొబైల్ ఫోన్స్ వీడియోస్ తీసి అవన్నీ లేదు కదా అసెంబుల్ చేసేటప్పుడు. సో ఇట్ వాస్ మోర్ అవుట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ లిటిల్ ప్లేయింగ్ విత్ ద పార్ట్స్. అన్లెస్ యూ న్యూ ఇట్ ఆల్, ఏది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియకపోతే దెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ రాంగ్. సో వీళ్ళు స్వామిని అడిగారు, ఇది వాట్ హ్యాపెండ్, ఇది ఎలా పెట్టాలి, ఎవరితో చెప్పించాలి స్వామి, టెక్నికల్గా ఏమన్నా పిలుద్దాము, వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి, ఏ పార్ట్ ఎలా ఫిక్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది అంటే. కానీ అది ఎలా ఉండేదో తెలియాలి కదా వాళ్ళకి, బయట నుంచి తీసుకొస్తే పాయింట్. అది ఎలా ఉందో తెలిస్తే దెన్ యూ కెన్ అసెంబుల్ ఈవెన్ ఇఫ్ యూర్ టెక్నికలీ సౌండ్ పర్సన్. సో 1 or 2 days ఇట్ సిమ్స్ నంజుండయ్య గారిని, చక్రవర్తి గారిని, వైస్ ఛాన్సలర్ అప్పుడు అందరిని అడిగారట. అందరూ తెలిసింటే ఎవరికి తెలియదు స్వామి, అక్కడి నుంచి నందగోపాల్ వాళ్ళు రావడం కష్టం బికాస్ అక్కడ వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అంటే. స్వామి సెడ్ కట్టా ఉన్నాడు కదా వాళ్ళు రమ్మని చెప్పండి. అది నాకు చెప్పకూడదు, డైరెక్ట్గా మాట్లాడలేదు కదా, సో నాకు చెప్పకూడదు. సో అప్పుడు చక్రవర్తి గారికి చెప్పి, చక్రవర్తి గారు మా డీన్కి చెప్పారు. అప్పుడు మా డీన్ వచ్చి ప్రొఫెసర్ సైగల్, వెరీ స్ట్రిక్ట్ పర్సన్. సో ప్లస్ గౌతమ్ నగ్వేకర్ మార్కెటింగ్, హీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్. సో ఆయన వచ్చి ఇలాగా స్వామి కట్టప్రసాద్ని ఎగ్జిబిషన్ సెటప్ చేయడానికి రమ్మని చెప్పారు. సైగల్ వెరీ క్లీన్లీ డినైడ్. వైస్ ఛాన్సలర్ చెప్పినా ఇట్స్ నాట్ పాసిబుల్. ఉన్న 3.5 months సెమిస్టర్లో ఐ కెనాట్ లెట్ హిమ్ గో ఫర్ 1 month బికాజ్ ఇట్ వాస్ టేకింగ్ 1 month టు సెట్ ఇట్ అప్. ఈ సెట్ నో వే, ఇక్కడ ఎంబీఏ చేయడానికి వచ్చేటట్టున్నారు. బికాజ్ దే వర్ నాట్ కంప్లీట్లీ లైక్ అక్కడ స్వామి గురించి మాత్రమే వచ్చిన వాళ్ళకి అంతే, వర్ అకాడమిషియన్స్. So I said, no, I cannot afford losing one month of a semester for this.
సో దే వెంట టోల్డ్ హిమ్, స్వామి ఇలాగా ఒప్పుకోవట్లేదంటే సెడ్ కన్విన్స్ చేయండి. సీదే కట్టాకి చెప్పండి, వాడు ఏదో రకంగా చదువుకుంటాను, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి వాడికి. ప్రొఫెసర్ అంటే హీ డి నాట్ వాంట్ టు ఎన్ఫోర్స్. ఈ సెడ్ ప్రొఫెసర్ సైకిల్ కన్విన్స్ చేయండి, వాడి తర్వాత రాత్రి చదువుకుంటాడు, మిగతా పిల్లల దగ్గర నోట్స్ తీసుకుంటాడు, అవన్నీ చేస్తాడు కానీ బట్ వచ్చి చేయాలట అని. దెన్ చక్రవర్తి గారి స్టైల్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. సో అప్పుడు నంజుండే గారు వచ్చారు. నంజుండే గారు వచ్చి హీ వాస్ ట్రైంగ్ టు కన్విన్స్ బికాస్ హీ వాస్ కంట్రోల్ ఓవర్ ఎగ్జామినేషన్స్. సో హీ గాట్ ఇన్వాల్వ్డ్. He tried to explain to Sehgal. He said, లేదు, we will arrange for extra classes, మిగతా పిల్లలు నోట్స్ రాసి కాపీ పెడతారు, అది ఇస్తారు, బట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫైనలీ ఐ గాట్ ఇన్ టు దాట్. కానీ దట్ మెసేజ్ ఐ మీన్ ది సిచ్యువేషన్ సెకండ్ ఇయర్ పిల్లలతో స్వామి మాట్లాడతారు. సో అక్కడ పనిచేసే వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ వచ్చారు. ఐ వాజ్ దేర్. ఫస్ట్ డే స్వామి వస్తున్నారు ఎగ్జిబిషన్ హాల్కి. బాక్సెస్ ఓపెన్ చేసి వీ స్టార్టెడ్ సమ్. I see the way Swami plays, right? And the, how he makes you feel, he makes you understand that he's still not angry, but he wants you to work, he likes you, but he does not like you. Everything is happening. So, ఒక ఐటమ్ అక్కడ ఉంటే యూ వుడ్ సే చక్రవర్తి గారు, నంజుండే గారు, బీసీ, తర్వాత నేను అక్కడ పనిచేసేవాళ్ళు, స్వామి. స్వామి ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఉంటే చక్రవర్తి గారు అక్కడ నుంచి అది నాకు చెప్పాల్సిన మెసేజ్, వై విల్ చక్రవర్తి డూ ఇట్? సో అది అక్కడ కాదని చెప్పు, ఇది ఇక్కడ పెట్టాలని చెప్పు. ఆయనేమో అర్థమైందా? సో ఎవ్రీ ఐటెం దగ్గరికి వచ్చి వాస్ పక్కన నుంచున్నాను నేను, నాకు చెప్పచ్చు కదా, అది చెప్పకూడదు మళ్ళీ. అదే కదా నార్మల్గా కొద్దిగా చిన్న చిన్న వాటికి మనం ఎలా మొండిగా ఎలా చిన్నపిల్లలు చేసినట్టుగా విను చేస్తాం, అలాగా ప్రతి అది అక్కడ పెట్టమని చెప్పు, అర్థమైందా? అర్థమైందంటే నన్ను ఆయన చూడడం, నేను చేస్తాను, అర్థమైంది సార్. నేను మాట్లాడితే మరి నాతో మాట్లాడు, ఆయనతో చెప్తా, నేను వినాలి. సో ఎవ్రీ డే పొద్దున సాయంత్రం ఎవ్రీ డే హీ కేమ్, హీ డిడ్ దట్. ఒట్టి మేము నలుగురు ఉండేవాళ్ళం. అన్ని రోజులు నంజుండే గారు కూడా ఉండేవారు కాదు. నేను, చక్రవర్తి గారు, పనిచేసేవాళ్ళు, స్వామి, ఇంతే. కానీ ఆయనతో చెప్పాలి, నేను వినాలి. అది ఏ చిన్న కరెక్షన్ కూడా చెప్పేవారు, కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దాట్, బై ద వే అనమాట మనకి. సో బట్ దట్ ఎవ్రీ డే యూస్ టు కమ్ అండ్ డూ దట్. అంటే ఐమ్ జస్ట్ సేయింగ్, ఎలాగా స్వామి హీ నోస్ దట్ యూనో హీ వాంట్స్ టు కన్వే మెసేజ్, బట్ హీ స్టిల్ డస్ నాట్ వాంట్ టు లెట్ గో. మీతో మాట్లాడట్లేదు, యూ నీడ్ టు లెర్న్ ఎ లెసన్. దట్ ఈస్ దట్స్ ద వే హీ, బట్ హిస్ లవ్ ఈస్ అబండెంట్. సో యూ కెన్ మేక్ అవుట్, ఐ మీన్ దట్ ఆరా ఈస్ సో మచ్ దట్ యూ ఫీల్ ద లవ్. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. అదే అక్కడ స్వామి ఎట్లాగా టైం గురించి ఏం చెప్తారంటే, అంతా వీ డిడ్ ఇట్ ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. 25 days చేసాము అది రోజు, ఫ్రమ్ మార్నింగ్ నుంచి రాత్రి దాకా చేసాము అది. ఎవ్రీ డే వీ డిడ్ అండ్ గాట్ ఇట్ ఆల్ రైట్ టైంకి. సో లాస్ట్ డే ఇలాగ స్వామి వాజ్ లీవింగ్, ఇలాగ లాస్ట్లో ఒక రూమ్ డోర్ ఉండి వాజ్ లీవింగ్. ఈ సెట్ అన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ సెట్ చేశారా? సెట్ అన్నీ చేశాను స్వామి. చక్రవర్తి అన్నీ పెట్టేస్తారా మంచిగా? అన్నీ చేసేసాను, అన్నీ అయిపోయింది స్వామి. అంటే మీకు టైంకి వాల్యూ తెలియదే అంటే, స్వామి టైంకి అయిపోయింది స్వామి అంటే, ఒక క్లాక్ పెట్టాలి కదా రూమ్లో, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మంచి క్లాక్ పెట్టండి. ప్రతి రూమ్లో క్లాక్ ఉండాలి, ఎందుకంటే దట్ ఈస్ హౌ యూ సెట్ యువర్ టైం ఫర్ యువర్ వర్క్. క్లాక్ లేకుండా రూమ్లో ఉండకూడదు, ఫస్ట్ క్లాక్ తీసుకొచ్చి పెట్టండి. దట్ ఈస్ హౌ హీ కంప్లీటెడ్ ద హోల్ థింగ్. అంటే టైం ఫర్ స్వామి ఈజ్ సో ఇంపార్టెంట్. పంక్చువాలిటీ, కీపింగ్ టైం, ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంపార్టెంట్. అంతా పని అయిపోయింది. దెన్ అందరికి బట్టలు ఇచ్చారు, పని చేసి అందరూ అక్కడ ప్రొఫెషనల్స్ ఎవరు వచ్చారు, ప్లస్ ఐ వాజ్ ఆల్సో దేర్. సో అందరికీ ఇచ్చి చక్రవర్తికి ఇచ్చి వాడికి ఇవ్వరా అంటే ఈ స్టిల్ డస్ నాట్ లెట్ గో. అదే అయిపోయింది, మనం పాస్ అయిపోయాం, క్రౌడ్ అని కాదు, యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఫుల్ డోస్ అవుతే తప్ప అది అవ్వదు. సో చక్రవర్తి గారు న్యాచురలీ గేవ్ ఇట్ టు మీ. అండ్ దెన్ నెక్స్ట్ డే అది అందరూ పనిచేసిన వాళ్ళు మేము అందరూ వీ హ్యావ్ టు గెట్ ఇట్ స్టిచ్డ్. మళ్ళీ దానికి కూడా డబ్బులు ఇచ్చారు. టైలర్ షాప్కి వెళ్ళి కుట్టించుకుని నెక్స్ట్ డే అందరూ వేసుకుని వెళ్ళాను. సో ఇనాగరేషన్ డేకి అవన్నీ వేసుకుని ఉంచాం అనమాట.
So then he came again, all that was happening. So I mean, the reason why I remember this is that in the chinna minute things, but he wants to keep it going, but he still wants you to give a message. So as we pass by, then we got, second year and fourth semester వచ్చాను. And నేను కాలేజ్లో I was very involved in sports. Almost every year we used to get, we were allowed to participate in 5 individual games and 2 team games, 5 individual sports, 2 team sports. అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ యూస్ టు గెట్ మెడల్స్. సో నా తర్వాత మా బ్రదర్ కూడా హీ వాస్ ఇన్ ద సేమ్ థింగ్. సో ఆల్మోస్ట్ 10 years వీ వర్ రైనింగ్ క్వైట్ వెల్ విత్ మెడల్స్ ఇన్ ఆల్ ద స్పోర్ట్స్. సో అది నేను ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటర్ క్యాంపస్ గేమ్స్ జరిగినప్పుడు ఐ గాట్ ఇంజ్యూర్డ్ ఫుట్బాల్ ఆడుతూ. సో ఐ కుడ్ నాట్ ప్లే. సో ప్రైజెస్ అంతా ఎవ్రీథింగ్ స్టాప్డ్ ఆఫ్టర్ దాట్. సో ఎంబీఏ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఐ సెడ్ దిస్ ద ఫైనల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆ ప్రైజ్ సర్టిఫికేట్ కన్నా యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు గెట్ నమస్కార్, సాంగ్ ప్రైజ్ ఇస్తారు, నమస్కారం ఇస్తారు, ఆల్ దట్ ఈస్ దేర్. సో నేను అనుకున్నాను, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ ఆర్ గెట్ ఎ లాస్ట్ ఆపర్చునిటీ టు ప్లే ద గేమ్స్, గెట్ నమస్కార్. ఆల్రెడీ 1 year నుంచి మేము యూఆర్ ఇన్ ద డెజర్ట్, ఏమీ సాంగ్ మాట్లాడట్లేదు, ఏం లేదు. సో దిస్ వాజ్ అన్ ఆపర్చునిటీ, యూ కెనాట్ సే నో బికాస్ యూ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఎల్స్. సో నేను ఏం చేశాను, ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై లెఫ్ట్ నీ, బట్ ఐ స్టిల్ సెడ్ ఐ విల్ డూ మై sort of triple jump, and I jumped through. I just collapsed. కొలాప్స్ అయిపోవడం, దెన్ ఐ కుడ్ నాట్ గెట్ అప్. అది హాస్పిటల్ తీసుకెళ్ళారు. దెన్ డాక్టర్ అల్రేజా ఉన్నారు, అప్పుడు చూసి ఈ సెడ్ యూ నీడ్ టు బీ ఆపరేటెడ్. పుట్టపర్తిలో అవ్వదు, యూ హ్యావ్ టు గో టు బెంగళూరు. దెన్ అది స్వామికి చెప్పారు. స్వామి బయట దీంట్లో అంటే సో కీప్ మై ఫుట్ అప్ అండ్ సెట్ వచ్చి మాట్లాడి బెంగళూరు వెళ్ళు. దెన్ స్వామి ఆల్సో లెఫ్ట్ అట్ ద సేమ్ టైమ్. సో ఇంకో కార్లో బెంగళూరు రమ్మన్నారు. బెంగళూరు హీ అరేంజ్ ఫర్ ఎ డాక్టర్. అక్కడ కూడా నాకు యాక్చువల్ ఇంజరీ హ్యాపెన్ ఇన్ మై డిగ్రీ ఫుట్బాల్ వల్ల. కానీ లేటెస్ట్గా అయింది డ్యూరింగ్ మై ట్రిపుల్ జంప్. సో ట్రిపుల్ జంప్ అయినప్పుడు నేను డాక్టర్ కూర్చోబెట్టి, డాక్టర్ హెగ్డే అన్నారు అక్కడ. ఆయన అడిగారు, ఆయన ఎలా అయింది బాబు అని అంటే, నేను చెప్పి ఇలాగా ట్రిపుల్ జంప్లో పడ్డానండి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, మొత్తం ఇది ట్విస్టెడ్ అండ్ ఐ జస్ట్ డ్రాప్డ్, ఐ కాంట్ స్టాండ్ నౌ. బ్యాండేజ్ కట్టారు, బట్ ఇట్స్ పెయినింగ్ ఎ లాట్. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో ఐ గాట్ అప్, ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దాట్. అప్పుడు స్వామి వచ్చారండి. వచ్చి ఏం చెప్పాడు, ఎలా దెబ్బ తగిలిందని చెప్పాడు అంటే, ఇలాగా ట్రిపుల్ జంప్ చేస్తే పడిపోయారు, అప్పుడు దెబ్బ తగిలింది చెప్పండి. ట్రిపుల్ జంప్ కాదు అంటే, నాకు దెబ్బ తగిలింది, నేను చెప్తున్నాను. స్వామి లేదు ట్రిపుల్ జంప్ కాదు అంటే, స్వామి ట్రిపుల్ జంప్ అని చెప్పాడంటే, లేదు వాడి 2 ఏళ్ళ క్రితం ఫుట్బాల్లో తగిలింది. జస్ట్ ఇమాజిన్ ది పర్సన్ హూ ఐ వాజ్ యాక్చువల్లీ ద పర్సన్ హూ గాట్ ఇట్. ఒరిజినల్ దెబ్బ అది, తర్వాత ఇప్పుడు హ్యాపెన్ నౌ. బట్ ద వే హీ టెల్స్ అండ్ కరెక్ట్స్ ఎవ్రీ స్మాల్ థింగ్ అండ్ హీ నోస్ ఇట్ ఆల్. సో ఆపరేషన్ పంపించారు. అక్కడ బెంగళూరులో ఆపరేషన్ చేస్తారు. అగైన్ హీ సెడ్ నాకు ఈ టైం కావాలి. హీ రెగ్యులేటెడ్ ది అపాయింట్మెంట్స్ ఆఫ్ సర్జరీ అంతా. అయితే అంటే మాకు పుట్టపర్తిలో చదువుకుంటే దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ. హాస్పిటల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, దేర్ ఇస్ నో మనీ. సో క్యాష్ అనే కాన్సెప్ట్ లేదు. సో హాస్పిటల్లో ఆపరేషన్ అయిందో అప్పుడు రియలైజ్ అయ్యి బాబాయ్ డబ్బులు పే చేయాలి కదా హాస్పిటల్లో, బయటకు వచ్చాము అంటే అది ఏం చేయాలో అర్థం కాదు. దెన్ కూర్చొని లెటర్ రాసి స్వామి హ్యాడ్ అపాయింటెడ్ ఇంకొక స్టూడెంట్ నాతో పాటు ఉండడానికి, అతనికి ఇచ్చి ప్లస్ డాక్టర్ హెగ్డేకి ఇచ్చి ఎసెప్ట్ ఇలాగా ఇష్యూ ఉంది, లెటర్ ఇచ్చేసేయండి స్వామికి. ఐ డోంట్ సే వాట్ ద కంటెంట్ వాస్, లెటర్ ఇచ్చేయాలి స్వామికి అంటే తీసేయండి. ఆ లెటర్ ఆయన జేబులో పెట్టుకుంటే స్వామి బృందానికి వెళ్ళారు. ఆయన వెళ్ళగానే ఏంటి అదంటే కట్టాప్రసాద్ లెటర్ ఇచ్చారు స్వామికి ఏమని చెప్పారు. నాకు తెలుసులే, వాడికి చెప్పు డబ్బుల గురించి భయపడద్దని చెప్పు, స్వామి చూసుకుంటారు, దాని గురించి అనవసరం చాలా భయపడిపోతున్నాడు, నేను చూసుకుంటానని చెప్పుకోవాలి. అది దాన్ని ఒక తీసి చదువు అని దాంట్లో అదే రాసింది. స్వామి హాస్పిటల్ ఫీజు కట్టాలి, వాళ్ళు బయటికి వెళ్ళనివ్వరు, సో నా దగ్గర డబ్బులు లేవు
అప్పుడు మా నాన్నగారికి హీ వాజ్ నాట్ వెల్. సో ఐ మీన్ హీ టుక్ కేర్ ఆఫ్ సచ్ స్మాల్ థింగ్స్. సరే అదంతా అయిపోయింది. దెన్ ఎగ్జామ్స్కి అగైన్ స్వామి డిడ్ ఎ లాట్ టు ఎన్షూర్ దట్ ఐ గెట్ కంఫర్టబుల్లీ ఎగ్జామ్స్ రాయడానికి. వేరే చోట కూర్చోపెట్టి రిజిస్ట్రార్ గారు కార్ పంపించేవారు నేను ఎగ్జామ్ రాయడానికి, బికాజ్ ఐ కుడ్ నాట్ వాక్. సో స్వామి రిజిస్ట్రార్కి చెప్తే రిజిస్ట్రార్ గారి కార్లో ఐ యూస్ టు కమ్ టు ఫర్ ద ఎగ్జామినేషన్, రైట్ ద ఎగ్జామ్, గో బ్యాక్. అంత హీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. ఎగ్జామ్స్ అయిపోయినాయి. దెన్ ఐ కేమ్ టు బృందావన్. ఎగ్జామ్స్ అయిపోయినాయని వచ్చిన రోజు ఇమ్మీడియట్లీ స్వామి సెడ్, ఇప్పటికిప్పుడు యూ నీడ్ టు లీవ్, హైదరాబాద్కి వెళ్ళు అన్నారు. ఐ వాజ్ ఇన్ ద క్రచెస్. హైదరాబాద్కి వెళ్ళు అన్నారు. అంటే నేను విజయవాడలో ఉండేవాడిని, హైదరాబాద్కి వెళ్ళడం అర్థం కాదు. ఐ సెడ్ ఎనీవే నో ప్రాబ్లం స్వామి, కనుక్కుంటే నేను ఓకే అని. దెన్ ఈ కాల్ సంబడి సెడ్, వీడికి లోవర్ బర్త్లో, వీడు పడుకోలేడు, పైకి ఎక్కలేడు, లోవర్ బర్త్లో సీట్ ఇప్పించి వాడిని హైదరాబాద్ ఇవాళ సాయంత్రం ట్రైన్ ఎక్కించాలి అని. సో హీ వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెట్ మీ ది టికెట్, కన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్, అండ్ ట్రైన్ ఎక్కించాను. నేను హైదరాబాద్కి వచ్చాను. దెన్ టెలిగ్రామ్ పంపిస్తే బాబాయ్ వచ్చారు. దెన్ బాబాయ్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకుండా ఈ టుక్ మీ టు ద హాస్పిటల్. అయితే హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్తున్నారు వెళ్తే, దెన్ ఐ రియలైజ్ మై ఫాదర్ వాజ్ రియలీ ఇల్ అండ్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఫాదర్ వాజ్ వెరీ వెరీ ఇల్. అంత సీరియస్గా ఉందని తెలియదు, ఇంట్లో బాగాలేదని తెలిసి నాట్ దాట్ సీరియస్. హాస్పిటల్కి వెళ్ళాను. ఫాదర్ నన్ను చూసి ఎట్లా ఉన్నావు అన్నారు. అండ్ ఈ స్పోక్ టు బి ఎ కపుల్ ఆఫ్ వర్డ్స్ మా అమ్మగారి గురించి మాట్లాడారు. దెన్ ఆఫ్టర్ దాట్ 2 hours after that he passed away. Just imagine again, I had no clue. He planned the whole thing so that he can really, I can see my father last moment. He can see his son and convey whatever he wanted to convey. That's what I see is love of Swami. Different phases, different sort of levels. So he ensures that you get the message. He ensures that he takes care of you. And చనిపోయిన తర్వాత కూడా బిఫోర్ ఎవెంట్ ఇంకొక వర్డ్ ఈ సెడ్, ఇప్పుడు వెళ్ళు, వచ్చేటప్పుడు నువ్వు అమ్మ తమ్ముడు రండి అన్న. హీ డి నాట్ సే ఫాదర్. సో హీ న్యూ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నువ్వు అమ్మ తమ్ముడు రండి అని. సో వీ కేమ్ బ్యాక్. దెన్ అఫ్ కోర్స్ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి దెన్ ఈ సెడ్, మా అమ్మగారికి మాకిద్దరికి చెప్పారు, ముగ్గురికి, నేను చూసుకుంటాను, మంచిగా పిల్లలు బాగా ఉంటారు, నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు స్వామి సేవ చేసుకో, అన్ని స్వామి చూసుకుంటారు. టిల్ టుడే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. చాలా సంవత్సరాల క్రితం స్వామి అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మీ ఇంట వెంట జంట కంట సర్వకాల సర్వావస్థలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉంటారని చెప్పారు. అది ఈ రోజున మీరందరూ ఇతని సంభాషణ ద్వారా సమర్పణ ద్వారా మనందరికీ తెలియజేయడం జరిగింది. అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నారా? అవునండి, అలా అనిపించింది కదా మీకు? అప్పుడే అయిపోయిందా, ఇంకా విందాం. కానీ కాలాయ నమః, కాలాతీతాయ నమః. అక్కడ చూస్తున్నారు మీరందరూ కొంతమంది టైం కేసి. అందువల్ల మనం కూడా ఆ కాలాన్ని పాటించి స్వామి మనం అందరం ప్రార్థన ఏ విధంగా చేసుకుంటామంటే, ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః, ఓం శ్రీ సాయి సర్వవ్యాపినే నమః అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి స్వామి అన్ని విషయాలు వారికి అవగతం అవుతుంది కాబట్టి, తెలుసు కాబట్టి, ఏ విధంగా అయితే తన పిల్లల్ని, అమ్మ మాతృమూర్తులు అందరూ కూడా పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా స్వామి విద్యార్థుల్ని, ఒక్క విద్యార్థుల్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి భక్తులందరినీ కూడా స్వామి అట్లా ఆ విధంగానే చూసుకున్నటువంటి ఆ సాయి మాతకి మనందరం మన కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ, అద్భుతమైనటువంటి మొదటిసారి మాట్లాడినట్టు ఉందండి ఆయన. మొదట చెప్పాడు కదా, నేను ఫస్ట్ టైం అలా ఉందండి ఎక్కడైనా మొదటిసారి మాట్లాడుతున్నట్టుందా? అక్కడ ఆ తల్లి లేదంటున్నారు, ఒకళ్ళే ఇద్దరే అంటున్నారు. అటువంటి సందర్భంలో అందరూ కూడా అవకాశం ఇస్తే, నేనే కాదు అందరూ మైకాసురుల్లో అయిపోతారు. అవకాశం ఇవ్వాలి అంతే. అందువల్ల శివం సమర్పణ స్వామి చిరు జ్ఞాపికని మా సోదరుడు కట్టాప్రసాద్కి ఇవ్వవలసిందిగా వేదికపైకి గౌరవనీయులు ఎంబీఆర్ శేషాయి గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ సత్యసాయి రక్షణ కవచంతో మా కట్టాప్రసాద్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మొమెంటో మా బ్రదర్స్ ఇస్తారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉందా అండి? నేను దీనికి పేరు
శ్రీ సత్యసాయి రక్షణ కవచం అని పెట్టారు. అవునండి, కరెక్టేనా? కరెక్టేనంటారా? శ్రీ సత్యసాయి రక్షణ కవచం. శివం మెమంటోని మా సోదరులు రాఘవానంద్, అతను MBA బ్యాచ్మేట్, అదేవిధంగా వారణాసి ఫణీందర్ నివేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిద్దరిని, సోదరులిద్దరిని వచ్చి శివం మొమెంటోని, సమర్పణ మొమెంటోని ఇవ్వవలసిందిగా, మా ప్రసాద్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అటొకళ్ళు ఇటొకళ్ళు, అటొకళ్ళు ఇటొకళ్ళు. వాళ్ళిద్దరు MBA బ్యాచ్మేట్స్. పట్టుకోరు. సాయిరామ్. भक्त जना संरक्षक प्रतिपन्न